టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న సంక్షోభం నేపథ్యంలో అసలు ఇరాన్ సరెండర్ అవుతుందా అమెరికాకి? లేకపోతే అమెరికా మొత్తం బలగాల్ని వెనక్కి తీసుకుంటుందా? యుద్ధాన్ని ఆపేస్తుందా? అసలు మిడిల్ ఈస్ట్‌లోని ఇతర కంట్రీస్ రియాక్షన్ ఎలాగా ఉంటుంది? నాటోలోని దేశాలు కొన్ని దేశాలు ఎందుకు అమెరికాకి వ్యతిరేకంగా ఓపెన్‌గా మాట్లాడుతున్నాయి? ఈ అంశాల గురించి దీంతో పాటు కొత్తగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తఫా కమేని ఏం చేయబోతున్నారు? అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఉన్నారు. ఆయన ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్. నమస్కారం వినోద్ గారు. సార్ నమస్కారం పవన్ గారు. వినోద్ గారు, ఈ లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ అంటే మొదట్లో ఇది 4, 5 రోజుల కన్నా ఎక్కువగా ఇరాన్ తట్టుకునే పరిస్థితి ఉండదు అమెరికా దళాలకి అనేది చాలామంది అనుకున్నారు. అయితే మీరు మొదటి నుంచి కూడా చెబుతున్నారు ఇరాన్‌ని తక్కువగా అంచనా వేయకూడదు అనేది మీరు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా ఇరాన్‌కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? ముందుగా మనం ఇప్పుడు ఈ వార్ స్టార్ట్ కాకమున్న ముందు అసలు అమెరికాకు ఇజ్రాయెల్‌కు ఉన్న గోల్స్ ఏంటి? హ్మ్. వాళ్ళ వాళ్ళు ఏమని పెట్టుకున్నారు? ఆబ్జెక్టివ్స్ ఏమని పెట్టుకున్నారంటే అది చాలా అన్‌క్లియర్, అంటే ఏమంటే కన్‌ఫ్యూజింగ్ లెక్కనే ఉన్నది. హ్మ్. ఒక మాటలో మనం చెప్పాలంటే ట్రంప్ మాట్లాడిన మాటకు, తర్వాత ఆయన స్టేట్ సెక్రటరీ రూబియో మాట్లాడిన మాటలకు, తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్ అని వార్ పెట్టుకున్నారు కదా! డిఫెన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వార్‌గా పెట్టుకున్న మార్చారు. ఎగ్ సేతు ఆయన మాట్లాడుకో హ్మ్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందువల్ల ఏమవుతుందనంటే అంటే మనని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా? నిజంగా వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? మనం కన్‌ఫ్యూజన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా హ్మ్. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉండి వాళ్ళు ఇచ్చే స్టేట్‌మెంట్‌లను ప్రజలంతా, అంటే ఆల్ కంట్రీస్ అబ్జర్వింగ్ కాబట్టి, హ్మ్. సరే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇప్పుడు అసలు ఇరాన్ అటాక్ చేయటం అనేది ఇజ్రాయెల్ చేసిందా? లేకపోతే అమెరికా చేసిందా? అమెరికా చేస్తే ఇజ్రాయెల్ ఫాలో అయిందా? ఇజ్రాయెల్ చేస్తే అమెరికా ఫాలో అయిందన్న క్వెషన్ మీదే ఏ మాత్రం క్లారిటీ లేదు. ట్రంప్ ఒకటి చెబుతున్నాడు. విదేశాంగ మంత్రి ఒకటి చెబుతున్నాడు అంతే అమెరికాకి. కదా! మళ్ళీ హ్మ్. తర్వాత ఇక ట్రంప్ ఈస్ ది టాప్ చక్రవర్తి కాబట్టి, హ్మ్. తర్వాత విదేశాంగ మంత్రి ఆ నాలుక జారిపోయిననే ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఏమవుతుందనంటే, ఒక ఒక విధంగా చూస్తే ఏదన్నా వార్‌కి పోయే ముందు గోల్స్ ఏంటి? ఏం చేయాలి? దాని తర్వాత పోస్ట్ వార్ ఏముండాలి? తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉండాలి? హ్మ్. వార్‌లో ఎంతవరకు ఉండాలి? దాని తర్వాత ఎంతవరకు అయన్నీ ఏం లేవు. ట్రంప్‌కి ఏమొచ్చిందనంటే ఒకటి బిజినెస్ మ్యాన్. ఆయనదంతా ఏం లేదు. ఇప్పుడు అక్కడ గనుక ఆయిల్ గనుక లేకపోయుంటే దాని మీదకి అసలు పట్టించుకునేవాడు కాదు. అవును. సో, బేసిక్‌గా ఉన్న మైండ్‌లో ఆ మైండ్ బిజినెస్‌తోని వచ్చేసి, తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ఉండబట్టి ఆయన ట్రంప్‌ను కన్విన్స్ చేసి లాగాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ కూడా సొంత ఆహ్, అంటే లాభాల గురించి, సెల్ఫ్ బెనిఫిట్స్ ఆర్ కంట్రీ బెనిఫిట్స్ గురించి ఆలోచించారు కాబట్టి, ఇక్కడ జరుగుతుంది చర్చ ఒకటే. నెతన్యాహు ట్రంప్‌ని ఒప్పించాడా? ట్రంప్ నెతన్యాహును ఒప్పించాడా? అంటే అది నిజమే. ఇప్పుడు హ్మ్. ఆఫ్‌కోర్స్ ఒప్పించనీకి ఇనిషియేటివ్ తీసుకున్నదైతే నెతన్యాహునే. హ్మ్. ఎందుకంటే ట్రంప్‌లో ఐడియాలో, ఆయన మనసులో ఉన్నది కొంతవరకు ఇది, మిడిల్ ఈస్ట్ అంతా కంట్రోల్ చేసుకోవాలని ఆయనేమన్నాడంటే, అది వెనిజులాను అటాక్ చేసి మదురోను లిఫ్ట్ చేయకముందు అన్నాడు కదా! ఆ ఏరియా అంతా హ్మ్. స్పియర్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అంతా అమెరికా కిందనే ఉండాలి. ఇంకోటానికి వీలు వాళ్ళు లేదు. మ్యాప్‌లో కూడా కలిపేసుకున్నారు కదా వాళ్ళు. అదే అందుకనే ఆ మొన్రో డాక్ట్రిన్ ఏదైతే ఉందో, టొండ్రో అంటే ట్రంప్ డాక్ట్రిన్ అని పెట్టేసిండు కదా! హ్మ్. అలానే ఆ ఏరియా అయిపోయిన తర్వాత ఈ ఏరియాను కూడా ఇన్‌ఫ్లూయెన్స్‌లో పెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతోటే ఆల్మోస్ట్ ఉన్నది కాబట్టి, ఇది మంచి ఛాన్స్ అనుకోని నెతన్యాహు ట్రంప్‌ను కన్విన్స్ చేయటం వల్ల వారు అనేది అప్పుడు ఈవెన్ గతం నెలలో జూన్‌లో జరిగిన ఏదైతే ఉందో వార్‌లో కూడా 12 అటాక్స్ డేస్, 12 డేస్. 12 డేస్ అటాక్‌లో గూడా బంపర్స్ మన బి-52 వాటిని పంపించటం, ఏది న్యూక్లియర్ ఇన్‌స్టలేషన్ మీద అటాక్ చేయటం కూడా జరిగింది. హ్మ్. అయితే ఇప్పుడు ఏంటనంటే, ఈ వారు అనేది అటాక్ చేయటం అనేది డిసైడ్ చేసింది ట్రంప్ క్లెయిమ్ చేసుకుండు. నేను డిసైడ్ చేశాను అంటున్నాడు. హ్మ్. నా ఇన్‌స్ట్రక్షన్ మీద అంతా జరిగింది. మేము ఇజ్రాయెల్‌ని ఫాలో అవ్వటం ఏంటి? అంటే ఇగ రూబియో చేసిన స్టేట్మెంటే కొంతవరకు కరెక్ట్ కావచ్చు. మేము అన్నా కాకపోయినా ఇజ్రాయెల్ అటాక్ చేయబోతున్నది. అందుకని హ్మ్. చేసిన తర్వాత ఇరాను క్లియర్ స్టాండ్ ఎప్పుడైతే చెప్పిందో, ఇజ్రాయెల్ గనుక మమ్మల్ని అటాక్ చేసినట్టయితే మేము యూఎస్ స్థావరాలన్నిటి మీద అటాక్ చేస్తాం. అది మొదటి నుంచే. హ్మ్. ఎప్పటినుంచో అంటున్నారు ఆళ్ళు. దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. హ్మ్. అందుకని వాళ్ళు అటాక్ చేస్తే మన మీద అటాక్ చేస్తారు. అందుకని మేము ప్రీఎంప్టివ్‌గా చేశాము. అది అని ఆయన చెప్పుకోవటం. తర్వాత ట్రంప్ అదేం లేదు నేనే డిసైడ్ చేశాను. తర్వాత ఇజ్రాయెల్ ఫాలో అయిందని ఏదో అది వేరే సంగతి. కానీ హ్మ్. ఇప్పుడు జరుగుతున్నది ఏందంటే, వారు ట్రంప్ అనుకున్న ప్రకారం ఏంటి, ఓ 3, 4 రోజులు మాక్సిమం ఒక 1 వీక్ కంటే ఎక్కువ దాటదు. విల్ బ్రింగ్ డౌన్ ది రిజిమ్, విల్ బ్రింగ్ దెమ్ టు నో, దే విల్ నీల్ డౌన్, దే విల్ సరెండర్. హ్మ్. అందుకని ట్రంప్ అంటా ఉన్నాడు ప్రతి పబ్లిక్ స్టేట్మెంట్‌లైనా, ఈవెన్
ట్రూత్ సోషల్ దాంట్లో కూడా అంటుంది కదా, హ్మ్. ఇరాన్ సోల్జర్లారా, ఇరాన్ పాలకులారా, మీరు లే డౌన్ యువర్ ఆర్మ్స్, నీల్ డౌన్, హ్మ్. అప్పుడు నేను క్షమిస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. ఇవన్నీ ఏదైతే అంటున్నాడనంటే అది ఇప్పుడు ఇరాన్ను అండర్ ఎస్టిమేట్ చేసి ఆతురతతోని అటాకులు చేసినట్టు అనిపిస్తుంది. కానీ హ్మ్. ఇరాను అంత సరెండర్ అయ్యేది అయితే పరిస్థితిలో లేదు. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఏమవుతుంది, ట్రంప్ అనుకున్న పద్ధతి ప్రకారం జరిగేటట్లేదు. ఇది ప్రొలాంగ్ అయ్యేటట్టున్నది. హ్మ్. అయి అంటే డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు యుద్ధం ఖమేనీ హతం తర్వాత ట్రంప్ దగ్గర నుంచి వార్తలు మనకు బయటకొచ్చిందంతా కూడా ఏం సమాచారం వచ్చిందంటే, 4, 5 వారాల్లో మొత్తం అయిపోతది. 4, 5 వారాలు యుద్ధం ఉండొచ్చు అనేది ట్రంప్ చెప్పినట్టు మనకు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా బ్లూంబర్గ్ నివేదిక ఇవన్నీ కూడా చెప్తుంది. ఖతార్ వద్ద పేట్రియాటిక్ క్షిపణులు ఉన్న పేట్రియాటిక్ క్షిపణులు 4, 5 డేస్‌కి మించి లేవు అనేది వస్తోంది. మరోపక్కేమో ఇరాన్ దగ్గరేమో వేలాది డ్రోన్‌లున్నాయి, మిసైల్స్ ఉన్నాయి. దానికి రష్యా కావచ్చు, చైనా కావచ్చు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చింది. అంటే ట్రంప్ ఎందుకట్లా మాట్లాడాడు? 4, 5 వారాల్లో యుద్ధం అయిపోతుంది అని మాట్లాడాడు. గానీ పరిస్థితులు చూస్తుంటే 4, 5 రోజుల్లోనే కొన్ని చోట్ల వాళ్ళ క్షిపణులే అయిపోతాయనేది బ్లూంబర్గ్ నివేదిక. ఎగ్జాక్ట్ పవన్ గారు మీరన్నది కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ మాట్లాడేదాన్ని ప్రతి మాటను మనం అనలైజ్ చేస్తే 4, 5 వారాలు అనడంటే 4, 5 రోజులలోనే అయిపోతది వారు. నేను గెలుస్తాను, హ్మ్. నేను డిక్లేర్ చేస్తాను అనే పద్ధతిలో ఆయన పోయాడు గానీ, ఏంటి ఆ మైండ్ గేమ్ ఏంటి? అంటే ఇప్పుడు ఆయన ఏదంటే మాక్సిమం అదే సంబడి సేయింగ్ త్రో ద మడ్ టు ద వాల్ వాట్ ఎవర్ స్టిక్స్ లెట్ ఇట్ బి అన్నట్టు హ్మ్. ఆ పద్ధతిలో మాక్సిమం హ్మ్. ఫోర్స్ ఎంతన్నా చేసేసి ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకుందాం అంటే అది బిజినెస్ మైండ్ లెక్క. హ్మ్. అది మిలిటరీ స్ట్రాటజీ కాదు. మిలిటరీ స్ట్రాటజీ పెంటగాన్ అన్నది. గత నెలలోనే 15వ తారీఖు, 16వ తారీఖులో జనవరిలో ఇది ఇరాన్ మీద అటాక్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు అడ్వైజ్ చేసిండ్రు. ఇట్స్ నాట్ ఐడియల్. మనకు సరిపోని రిసోర్సెస్ మొబిలైజ్ చేయలేదు. మన వార్ గనక ప్రొలాంగ్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తది. యూ హావ్ టు వెయిట్ అని అన్నారప్పుడు. హ్మ్. సో, అందుకనే కొంత 14 రోజులు డిలే అయిపోయింది. హ్మ్. సో, దానివల్ల అప్పటికైనా గాని వాళ్ళు చేసుకోలేకపోయిన్రు. అందుకనే మొన్న ఆల్ డిఫెన్స్ ఇండస్ట్రీ లీడర్స్ అందరిని పిలిచి మన వైట్ హౌస్‌లో మీటింగ్ పెట్టి ప్రొడక్షన్ కావాలి, మాకు కావాలి. ఇది అన్నది ఖతార్‌లో అన్నది కరెక్ట్ అది. హ్మ్. వీళ్ళేమనుకున్నారు అనంటే 3, 4, 5 డేస్ కంటే ఎక్కువ ఇరాను ఫైట్ చేయలేదు. హ్మ్. దే విల్ అంటే డీకాపిటేట్ చేస్తామని మొదటి నుంచి అంటూ అయిపోయింది. లీడర్‌షిప్ ఎగిరిపోగానే ఖమేనీని లేపేస్తే ఇంక అయిపోయింది. మొత్తం అయిపోయింది అక్కడ అనుకున్నారు. అంత సరెండర్ అయిపోతారనుకున్నారు. అంత అయిపోయింది. ఇంతకుముందు ఆ పింక్ రెవల్యూషన్స్ వేరియస్ కంట్రీలో చేసిండ్రు. అలానే హ్మ్. ఇంటర్నల్‌గానే కొద్దిగా ఈ రివోల్ట్స్ వచ్చేసి మొత్తం ప్రజలంతా ఈ ఈ రెజిమ్‌నే తీసి పడేసి కొత్త వాళ్ళొస్తారు. అప్పుడు బంగ్లాదేశ్, నేపాల్ లాగా అవుతదనుకున్నారు. ఎగ్జాక్ట్‌లీ. వేరు వేరు హ్మ్. ఎక్కడైతే జరిగిందో అంతా లే రీసెంట్‌గా లేటెస్ట్‌గా జరిగిన వెనిజువలా ఎగ్జాంపుల్ అలానే ఫాలో అవుదాం అనే పద్ధతిలో పోయిండు గానీ, హ్మ్. అక్కడ ఏం జరగలేదు. ఎందుకంటే ఖమేనీ చావకముందే అనుకున్న ఒకవేళ వాళ్ళ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లెక్క ఉన్నప్పుడు హ్మ్. ఏమైందనంటే వాళ్ళు లీడర్‌షిప్‌ని ఎలిమినేట్ చేస్తే సెకండ్ రంగ్ లీడర్‌షిప్ ఎలా ఉండాలి? థర్డ్ రంగ్ ఈవెన్ గ్రౌండ్ లెవెల్ దాకా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు కాబట్టి వితిన్ నో టైమ్ లాస్ట్ జూన్‌లో అటాక్ అయినప్పుడు వాళ్ళు దే టుక్ లాట్ ఆఫ్ టైమ్. డేస్ పట్టింది రిటాలియేట్ చేయనీకి. హ్మ్. ఇప్పుడు 3, 4 2-3 అవర్స్‌లో దే స్టార్టెడ్ రిటాలియేషన్ అటాకింగ్ ఆల్ ది అమెరికన్ బేసెస్ ఇన్ ద గల్ఫ్ యాస్ వెల్ యాస్ ఇప్పుడు ఏది టెల్ అవివ్ అయితేంది, హైఫా అయితేంది ఆల్ ఏది సిటీస్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తం అటాక్ చేసేసారు. అంటే హ్మ్. ఇరాన్ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ వెల్. హ్మ్. ఈ జూన్ తర్వాత ఇంకా వార్ ఫుటింగ్‌లో మన ప్రిపరేషన్ తర్వాత అలా చేశారు. అంతకు ముందు కూడా ఇప్పుడు మీరన్నారు కరెక్టే. హ్మ్. ఇదేంటి ఇరాన్ ఎలా విత్‌స్టాండ్ కాగలుగుతుంది? హ్మ్. వాళ్ళేమో ఖతర్‌లో గాని, అదర్ గల్ఫ్ కంట్రీస్‌లో మా దగ్గర ప్రొటెక్ట్ చేయనీకి అయిపోతున్నాయి. సరిగయిన క్షిపణులన్నీ క్షిపణులు అయిపోతున్నాయి. కూడా లేవు. మాకు సప్లై చేయని వాళ్ళు అరుస్తున్నారు. ఇక్కడనేమో పెంటగాన్ కూడా అసలు మనకు సరిపోయేయి లేవు. హ్మ్. తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీ లీడర్‌లను పిలిచి ఇమ్మీడియేట్‌గా చేయాలి అది ఇది అని వైట్ హౌస్‌లో మీటింగ్‌లు పెట్టు. ఇదెందుకు జరుగుతుంది అని హ్మ్. మనం అనుకున్నట్టయితే ఇరాన్ ఈజ్ వెల్ ప్లాన్డ్. హ్మ్. ప్లాన్ చేసుకొని ఈ స్టాక్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చింది కాదు. కనీసం ఒక 6, 7 ఏళ్ల నుంచి తయారు చేస్తున్న ఈ క్షిపణులు వాళ్ళయి ఇరానీ. ఆ డ్రోన్‌లు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పేట్రియాట్ మిస్సిల్‌కు ఈ వీళ్ళ దగ్గర ఉన్న మిస్సైల్‌కు చూస్తే మనం టర్మ్స్‌లో అది మన డాలర్ టర్మ్‌లో చూస్తే మాక్సిమం కాస్ట్ ఏది వీళ్ళ ఇరాన్ వాళ్ళ మిస్సైల్స్‌కు హ్మ్. $15,000-20,000 అవుతది. హ్మ్. థౌసండ్స్. వీళ్ళది చూస్తే మిస్సైల్స్ పెట్టేస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్. హ్మ్. అదే ఇప్పుడు కొన్ని రిపోర్ట్‌లు గూడా వస్తాయి. అది మనం చూస్తే తక్కువ ఖర్చుతో షహీద్ డ్రోన్‌లు వీళ్ళు ఇరాన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. రూ. 18,00,000 అంటే మన రేట్ చూస్తే ఇండియన్ ఒక కరెన్సీ. డ్రోను $18,00,000 అంటే $20,000 అప్రాక్సిమేట్‌లీ. హ్మ్. అదే వీళ్ళ మిసైల్స్ బిలియన్స్ మిసైల్స్ మిలియన్‌లు, బిలియన్‌లలో అవుతున్నాయి. ఆ! 37 crores to 100 crores మిసైల్స్‌కి యూఎస్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంతే గదా! హ్మ్. ఇప్పుడు సింపుల్ ఒకటి చెప్తున్నాను. ఈ అటాక్‌లో
వాడికి లక్షల్లో అవుతే వీళ్ళకి కోట్లలో టోటల్. అవుతుంది. ఈ ఇప్పుడు జరిగిన అటాక్‌లల్లా ఖతర్‌లో ఉన్న రాడార్ సిస్టము $1.2 బిలియన్ వర్త్ అది హ్మ్. రాడార్‌ది. సింపుల్ 20,000 లెస్ థాన్ $20,000 వాళ్ళు డిస్ట్రాయ్ చేసిండ్రు హ్మ్. ఇరానియన్స్. హ్మ్. అనే 1000 కోట్లు అక్కడ 1000 కోట్లు ఖర్చు. మరి చూసారు కదా! అంటే ఇప్పుడు హ్మ్. హైటెక్ వర్సెస్ లోటెక్. హ్మ్. సో, అమెరికా అనుకున్నది అందుకనే ట్రంప్ అంటే ఛాతీ ఇరుసుకొని చెప్తుండే, మైటియెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నోబడీ కెన్ విత్‌స్టాండ్ మమ్మల్ని ఎదిరించే పవరే లేదు. మేము ఏది అనుకుంటే అది చేయగలుగుతాం అని ఏదైతే హ్మ్. అంటున్నాడో, అమెరికన్ సిస్టమ్ అలానే అంటుంటది. ట్రంప్ ఇంకెక్కువ అంటే అంటున్నాడు. డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు ఇరాన్ లాంటి వాళ్ళు, ఇరాన్‌కి మనకి చైనా సపోర్ట్ ఉంది. రష్యా టెక్నాలజీ కూడా రష్యా అది వాడుతున్నారు కొంత. అయితే వీళ్ళు ఇంత చౌకలో వీళ్ళు తయారు చేయగలుగుతుంటే అమెరికాకి ఎందుకు ఇంత ఖర్చవుతుంది? ఇప్పుడు అమెరికన్ ఆ సిస్టమ్ టెక్నాలజీ లేదా వాళ్ళ దగ్గర? అంటే ఇప్పుడు అదే అమెరికన్ సిస్టమ్‌లో ఆ టెక్నాలజీ ఒకటి 2 సిస్టమ్‌లు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఏ టెక్నాలజీ వాడుతున్నదంటే మనం యాక్సెప్ట్ చేయాలి. అందరికి తెలిసిన సంగతే చైనీస్ హ్మ్. ప్లస్ రష్యన్స్. రష్యన్స్ కంటే చైనీస్ టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. హ్మ్. అంటే ఎప్పటినుంచో ఉన్నదిగా చైనాకు అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌లకు చూస్తే మల్టిపుల్ టైమ్స్ అది కాస్ట్‌లీ. సేమ్ వస్తువు చేసినా హ్మ్. హైటెక్ కూడా ఉన్నది చైనాలో, లోటెక్ కూడా ఉన్నది. అప్రోప్రియేటెడ్ టెక్ కూడా ఉన్నది. అందుకని వీళ్ళకున్న వాళ్ళకి అమెరికాలో ఉన్న సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా కాస్ట్ ఎఫెక్టివ్ అంటే టూ కాస్ట్‌లీ సిస్టమ్స్. హ్మ్. అదే టెక్నాలజీని అమెరికన్ టెక్నాలజీని రష్యన్‌కు అది మన ఇరానియన్‌కి ఇవ్వండి, లేకపోతే ఇండియన్‌కి ఇవ్వండి. దాంట్లో 1/10 కాస్ట్ కాదు ఇంకా తక్కువ కాస్ట్‌లో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఆ సిస్టమ్‌లో అలా ఉంది. ఆ కాస్ట్ వైస్ అది టూ కాస్ట్‌లీ. ఎందుకు అలా పెట్టుకున్నారంటే అంటే మనం గమనించాల్సింది వాళ్ళదంతా ఏంటి ఎక్స్‌పోర్ట్ కంట్రీ. హ్మ్. ఇది యుద్ధ అంటే వెపన్స్ తయారు చేసి వేరే వాళ్ళకి అమ్ముకొని లాభాలు సంపాదించడం వాళ్ళ డెవిల్స్ థియరీ అంటాం. వాళ్ళంతా హ్మ్. ప్రొడ్యూస్ చేయాలి, అమ్ముకోవాలి, అయి ఉపయోగించాలి, మళ్ళా హ్మ్. తర్వాత నెక్స్ట్ జనరేషన్ చేయాలి. హ్మ్. అటువంటివన్నీ వాళ్ళ సిస్టమ్. అవును. సో, ఆ కాస్ట్ అలానే వచ్చింది కాబట్టి అయి అమ్మటం వల్ల వాళ్ళకంత లాభం వస్తది. హ్మ్. ఇప్పుడు ఇరానియన్స్ వాళ్ళు అమ్ముకొని బయటికి ఎవరికో చేయనీకి గాదు గదా! హ్మ్. వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ గురించి వాళ్ళు జేసుకోవాల్సొస్తుంది. అవును. సో, వాళ్ళు లీస్ట్ కాస్ట్‌తోని పెట్టుకుంటారు. హ్మ్. సో, అది క్యాపిటలిస్ట్ ఏది అమ్ముకొని లాభం సంపాదించవలసిన వ్యాపారం. వ్యాపారం పద్ధతిలో పెట్టుకునేది గాబట్టి, ఆ కాస్ట్ అలా రేట్ ఉంటది. పెరిగిపోయింది. రేట్లు పెరిగిపోతాయి. హ్మ్. వీళ్ళు సెల్ఫ్ వాడుకునేది మన ఇంట్లో వాడుకున్న దానికి, బయట ఎక్కడో ఎవరికో అమ్మేదానికి ఎలా ఉంటదో తేడా అలానే ఉంటది. హ్మ్. సో, అది టెక్నాలజీ వైస్ ఆఫ్‌కోర్స్ హైటెక్ కావచ్చు. బట్ అంత కాస్ట్ వర్త్ అయితే కాదు. అంటే ఇప్పుడు చూస్తుంటే డ్రోను ఈక్వివలెంట్ టు మిసైల్స్ కాకపోయినా కూడా చాలా పవర్‌ఫుల్‌గా అవి పనిచేస్తున్నాయి. అవును. అయితే కొన్ని రిపోర్ట్స్ వస్తుంది వీళ్ళు రష్యాకి చాలా డ్రోన్‌లు ఇరాన్ వాళ్ళే సప్లై చేశారు. ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాదాపు 57,000 57,000 డ్రోన్స్ రష్యా ఉక్రెయిన్ మీద వాడింది. ఆ టెక్నాలజీ అంతా కూడా ఇరాన్‌దే. ఇరాన్ కొంత ప్రొడ్యూస్ చేసింది అనేది కూడా వస్తుంది. అంటే మీరన్నది కరెక్టే. ఇప్పుడు హ్మ్. ఇరాన్‌లో ప్రొడక్షన్ సెంటర్స్ ఇరాన్‌లో ఉన్నాయి. హ్మ్. ఆ టెక్నాలజీస్ ఒరిజినల్‌గా స్టార్ట్ అయింది. ఇప్పుడు చైనా, రష్యా నుంచి తీసుకొచ్చి ఇరాన్‌లో వాడారు. హ్మ్. ఏదైనా అంతే కదా! టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అనేది మనం కూడా అంటున్నాం. హ్మ్. ఇండస్ట్రీస్ రావచ్చు, ఇన్వైట్ చేస్తున్నాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ఎఫ్‌డీఐలు రావాలని ఏదైనా వచ్చినప్పుడు ఈవెన్ ఇప్పుడు అమెరికాతోటైనా ఇప్పుడు బ్రహ్మోస్ మనం డెవలప్ చేస్తున్నాం. హ్మ్. అంటే బ్రహ్మోస్ ఏదైతే ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో రష్యా నుంచి కదా మనం వచ్చింది. మన హ్మ్. దగ్గరనే చేస్తున్నాం కదా! హ్మ్. ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నాం అదర్ రైట్. కంట్రీస్. రైట్. ఓకే. అట్లా జరుగుతోంది. అలాంటి సిస్టమ్‌లో వాళ్ళు ఎంటర్ అయ్యి, హ్మ్. మీ టెక్నాలజీని మేము తీసుకురండి. సో, ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతదంటే, రష్యా కూడా కాస్ట్‌లీ అయిపోయింది. కాబట్టి ఏం చేసిండ్రంటే, వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల రష్యాకి అవసరం వచ్చిందిప్పుడు. హ్మ్. ఏది యుక్రెయిన్ వార్ చేయబట్టి, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇక్కడి నుంచి సోర్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఓకే. అయితే 400 మంది రష్యన్ సైంటిస్ట్సు, ఎక్స్‌పర్ట్సు, టెక్నీషియన్స్ ఇరాన్‌లో పనిచేస్తుండ్రు. హ్మ్. మొన్ననే అజర్బైజాన్ ద్వారా అవును. సేఫ్‌గా వాళ్ళు హ్మ్. ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు రష్యాకెళ్ళిపోయారు. రష్యాకు వెళ్ళిపోయిండ్రు. అని అవును. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ అండర్‌స్టాండింగ్, కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఈ మిసైల్ టెక్నాలజీలో, డ్రోన్స్ టెక్నాలజీలో హ్మ్. అవును. ఇరాన్‌లోనే తయారు చేస్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఇరాన్ అయింది. హ్మ్. సో, అందువల్ల ఏమైందంటే ఈ ఇరాన్ లో టెక్ ఎఫెక్టివ్ హ్మ్. మిసైల్స్, డ్రోన్స్ చేయగలుగుతుంది ఇన్ హ్మ్. మాసివ్ వే. హ్మ్. సో, కాబట్టి ఈ అమెరికన్ కాస్ట్‌లీ వే లిమిటెడ్‌గా ఏదైతే చేసి ఒక్క బాంబ్ వేసేస్తే హిరోషిమాలో గనుక అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఒక్క బాంబ్ వేసి
జపాన్ నీల్ డౌన్ చేసాము, న్యూక్లియర్ నాశనం బాంబ్. చేసాం న్యూక్లియర్ బాంబ్. అలానే ఇక్కడ చేద్దామనే ఐడియా ఉంది. హ్మ్. ఇప్పటికి కూడా అది ఆహ్, న్యూక్లియర్ ఇన్‌స్టలేషన్స్ అప్పుడు ఏదైతే జూన్‌లో జరిగిందో దానివల్ల పెద్ద నష్టం జరగలేదు. కానీ ఇప్పుడు గనుక అప్పుడే న్యూస్ ఏదో వచ్చిందంటే న్యూక్లియర్ ఇన్‌స్టలేషన్‌లో ఇది ఇజ్రాయెల్ బాంబు పడిపోయింది. అందుకనే రేడియేషన్ స్టార్ట్ అవుతుందనేది కొన్ని న్యూస్ వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదని మన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నది. బట్ వి కెనాట్ రూల్ ఇట్ ఔట్. ఏంటది ఒకసారి చెప్పండి అది? ఇప్పుడు న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్‌ని గనక అటాక్ చేసినట్టయితే హ్మ్. న్యూక్లియర్ రేడియేషన్ అంటే లీక్ అయిపోతది. హ్మ్. ఇప్పుడు అంటే ఏది ఇజ్రాయెల్ విషయంలో మీరు చెబుతున్నారా? ఇప్పుడు ఇజ్రాయెల్ గనక హ్మ్. మన ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ను లాస్ట్ టైమ్ జూన్‌లోనైతే అది బంకర్ బస్టింగ్ అయన్నీ ఆలోచించి బి-15 పంపించి ఏది చేసినా గానీ అప్పుడు న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్ నుంచి న్యూక్లియర్ లీకేజ్ కాలేదు. ఓకే. ఓకే. ఇరాన్ దగ్గర. ఇరాన్ దగ్గర. హ్మ్. నష్టం కలగలేదు. హ్మ్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే వీళ్ళు ఎలిమినేట్ దట్ అని బాంబులేసేస్తాడు ఇజ్రాయెల్. హ్మ్. ఏసినప్పుడు ఏమైందంటే అది స్పిల్ ఓవర్ అయిపోయి రేడియేషన్ స్టార్ట్ అయ్యి న్యూక్లియర్ వార్ లెక్క వచ్చినట్టే లెక్క. హ్మ్. అంటే దానివల్ల చాలా కాటాస్ట్రోఫిక్ థింగ్స్ మే హ్యాపెన్. హ్మ్. సో, అందుకనే ఇప్పటిదాకా నిన్న అనుకున్నారు ఆల్రెడీ ఒక బాంబ్ పడ్డది అక్కడ వాళ్ళ అవును. న్యూక్లియర్ వచ్చింది. ఇన్‌స్టాలేషన్ మీద. సో, హ్మ్. న్యూక్లియర్ లీకేజ్ అవుతుంది అని హ్మ్. న్యూస్ వచ్చేసింది. అవును. వెంటనే మన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లేదు ఇప్పటివరకైతే రిపోర్ట్ రాలేదు. కానీ హ్మ్. అది రూల్ ఔట్ చేయలేం. హ్మ్. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్‌లో ఇప్పుడు ఇరాన్ కాదు ఫ్రస్ట్రేషన్‌లో పోయేది. అమెరికా, ఇజ్రాయెల్ ఫ్రస్ట్రేషన్‌లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. ఎందుకంటే దే వర్ ప్రిపేర్డ్. వీడేమంటుండు మన అమెరికన్ ప్రెసిడెంట్ సరెండర్, సరెండర్, సరెండర్ నీల్ డౌన్ అంటున్నాడు. హ్మ్. ఇరానియన్స్ ఏమంటారంటే ఆ రిజిమ్ చేంజ్ కావాలి, మీరంతా ఎగిరిపోవాలి, మేము నేనే సెలెక్ట్ చేస్తాను, ఎవరిని పెట్టాలనేది అనేది ట్రంప్ మాట్లాడాడు. సరెండర్, సరెండర్ అంటారు. బట్ ఇరాన్ లీడర్‌షిప్ అయిన ఇరాన్ ప్రస్తుతం ఉన్న రిజిమ్ మాత్రం సరెండర్ కాదు. ఓపెన్‌గా వాళ్ళు చెప్పారు. మేము సరెండర్ అయ్యే సమస్య లేదు. విల్ ఫైట్ టిల్ ద ఎండ్. ఆ పద్ధతితోనే వాళ్ళు కొంతకాలం నుంచి ఈ ఇరాను, ఇజ్రాయెల్ కాన్‌ఫ్లిక్ట్ తర్వాత యూఎస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నది గాబట్టే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇటువంటి స్టేజ్‌కొస్తదని. హ్మ్. అందుకనే ఇన్ని వేల మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని వేలు ఏదైతే చూపిస్తున్నారో 3, 4 వేలని చూపిస్తున్నారు. కానీ కనీసం ఇంకా ఒక 10,000 దాకానైనా ఎప్పటినుంచో తయారు చేసి పెట్టుంటారు వాళ్ళు డ్రోన్‌లు. డ్రోన్‌లు. హ్మ్. అలాగనే మిస్సైల్స్. ఓకే. డాక్టర్ వినోద్ గారు ఇప్పుడు చైనా విషయంలో చూస్తే అంటే ఖమైనీ హతం తర్వాత వాళ్ళు ఈ సార్వభౌమాధికారాన్ని మీరిట్లా చేయకూడదు అనేది అమెరికాకి వీళ్ళు చెప్పారు. అది వార్నింగ్ రూపంలో కాదు ఒక మాట ఇరాన్‌కి మద్దతుగా చైనా ప్రకటించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తే సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది చైనా అమెరికాకి ఇరాన్ విషయంలో. అయితే ఇరాన్ దానికి ప్రతిగా ఈ హర్మోజ్ జలసంధి దగ్గర చైనా నౌకలకి రాకపోకలకి అనుమతిస్తోంది ఇరాన్. అంటే వాళ్ళకి ఫేవర్‌గా చేస్తుంది. అప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు మనం అదే ఇప్పుడు ఈ వార్ ఎఫెక్టు వరల్డ్ అంటే ఎకానమీ మీద. స్టార్టింగ్‌లో కొద్దిగా తక్కువగా ఉన్న చైనా ఇరాన్‌కి ఫేవర్‌గా సరిగ్గా పూర్తిగా సహాయం అందించిన చైనా ఇప్పుడు అమెరికాకి వార్నింగ్ ఇయ్యడం. పూర్తిగా రంగంలోకి దిగిందనుకోవచ్చా? ఇరాన్‌కి లేదు. అనుకూలంగా? ఇప్పుడు అదే అంటున్నాం కదా! మనం అమెరికాకు ఎగనెస్ట్‌గా ఇరాన్‌కు సపోర్ట్‌గా వార్‌లోకి ఎంటర్ అవ్వబోతుంది ఇమ్మీడియేట్‌గా అనేదైతే సంకేతాలు కాదు. హ్మ్. ఎందుకంటే మొదట అంటే వాయిస్ పెంచింది కదా! అంటే గతంలో అదే కన్నా. స్లోగా ఇప్పుడు అదే హ్మ్. వాళ్ళు చైనీస్ అంతా వాళ్ళ కాలిక్యులేటెడ్ స్టెప్స్ ఏస్తుంటారు వాళ్ళు. హ్మ్. అందుకనే అప్పుడు ఇవి మన సుప్రీం లీడర్‌ను చంపినప్పుడు ఇమ్మీడియేట్‌గా కన్సర్న్ చేసి సింపతి ఎక్స్‌ప్రెస్ చేసి ఇది జరగకూడదు, అలా చేయకూడదు. ఇది ఇంటర్నేషనల్ ఆర్డర్‌కు, లాకు ఎగనెస్ట్ అమెరికా, ఇజ్రాయెల్ ప్రవర్తిస్తుంది. అలా చేయకూడదు. హ్మ్. ఈస్ కండెమ్నబుల్ అది ఇదని వాళ్ళు ఏదైతే ఇచ్చారో అంతేగాని గట్టిగా ఏం చెప్పలే అంత అప్పుడు. గట్టిగా లేదు. అంటే హ్మ్. వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంటంటే, ఈ ట్రంప్ ఏదో 4, 5 నెలలు అంటూ 4, 5 రోజులలో ఇది ఎలాగో మళ్ళీ ఆగిపోతది. దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడు మనం ఏ స్టెప్ తీసుకుందాం అన్న ఆలోచనలో వాళ్ళు వస్తున్నారు హ్మ్. స్లోగా. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే, ఈ ఫ్రస్ట్రేషన్‌కి పోతున్నారు ఇప్పుడు ట్రంప్. హ్మ్. అండ్ దెన్ ఇగ నెతన్యాహు కూడా అలానే పోతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్కలేట్ అయిపోయి ఇప్పుడు లెబనాన్ మీద ఇజ్రాయెల్ నాట్ ఓన్లీ మిస్సైల్స్ పంపించటమే, ఏయటమే కాకుండా ఫుట్ సోల్జర్స్‌ని కూడా ఆ బార్డర్ ఏరియాలో మొత్తం క్రాస్ అయిపోయారు. హ్మ్. అనంటే ఆల్మోస్ట్ ఇక డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ అయిపోయింది. హ్మ్. అంటే కొంతకాలం వీళ్ళంతా ఏమనుకున్నదంటే ఓన్లీ ఎయిర్ ఎయిర్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ద్వారానే మనం వీళ్ళనంతా నీల్ డౌన్ చేద్దాం అనుకున్నారు గానీ అది హ్మ్. కాలేదు. అందుకని ఫుట్ సోల్జర్స్‌ని దింపాల్సొచ్చింది. అంటే వార్ ఎస్కలేట్ అవుతుంది. అలానే ఇప్పుడు ట్రంప్ కూడా అన్నాడు గదా! మన సోల్జర్స్ కూడా దింపాల్సొస్తది. కానీ సోల్జర్స్ గనుక దింపినట్టయితే అక్కడ వాళ్ళంతా ఏది మన బూత్ ట్రాప్‌లో ఉంటది చూసావా? హ్మ్. ఇరానియన్స్ అయన్నీ ప్లాన్ గూడా జేసుకున్నారు. వీళ్ళు అక్కడ గనక దిగినట్టయితే చచ్చిపోతారు.
అటువంటివన్నీ ఏర్పాట్లు చేశారు కాబట్టి వాళ్ళకి భయం. హ్మ్. సో, అందుకని ఈజియెస్ట్ ఇక్కడ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వచ్చేసింది. అంటే ఇది కొద్దిగా భయపెట్టనీకంటది. అదొకటి ఉంటది గానీ, ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం గదా! ఈ వార్ ఎస్కలేట్ అవుతుంది కాబట్టి, ప్రొలాంగ్ అయ్యే పరిస్థితులున్నది. దాని కాన్సిక్వెన్సెస్ వరల్డ్ ఎకానమీ మీద, అదర్ కంట్రీస్ మీద పడుతున్నది. హ్మ్. అందువల్లనే ఇప్పుడు ఒక ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కంటే ఇప్పుడు ఫారెన్ మినిస్టరే ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఒక హెచ్చరిక ఇచ్చినట్టు చేసిండ్రు. ఎందుకు అనంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని ఎప్పుడైతే వీళ్ళు బ్లాక్ చేశారో ఇరానియన్స్, హ్మ్. రివల్యూషనరీ గార్డ్ ఎప్పుడైతే బ్లాక్ చేశారో మాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది చైనా. హ్మ్. ఎందుకంటే ఇరాన్ ప్రొడక్షన్‌లో 70-80% వాళ్ళ ఆయిల్ ప్రొడ్యూస్ చైనాకే పోతుంది. హ్మ్. వెనిజువలాను కట్ చేశారు. చైనా బోలెడంత ఆయిల్ తీసుకునేది. అక్కడ కట్ చేశారు. ఇది అమెరికన్స్. ఈ ఇరాన్ నుంచి కట్ చేసినట్టయితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతది. అందరికి మన మీద కూడా బోలెడంత పడతది. అదర్ ఏషియన్ కంట్రీస్‌కి ఈవెన్ ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్ కూడా డాక్టర్ పడతది. వినోద్ గారు, ఇప్పుడు పర్షియన్ గల్ఫ్‌లో దాదాపు 38 ఇండియన్ నౌకలు, భారత నౌకలు 38 దాకా ఉన్నాయి. 1100 మంది అక్కడ నావికులు కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకుంటామని మన దేశం చెబుతోంది. దీని ఎట్లా మన డిప్లొమసీ ఇప్పుడు చైనా విషయంలో చైనా చక్కగా చేసుకుంది, డిప్లొమసీ చేసుకుంది. వాళ్ళకి హర్ముజ్ జలసంధి దగ్గర అనుమతి ఇచ్చింది ఇరాన్. మన డిప్లొమసీలో మనం ఫెయిల్ అయ్యామనుకోవాలా? లేకపోతే మన స్ట్రాటజిక్‌గా మనం కరెక్టేనా? మీరు మంచి క్వెషన్ రైజ్ చేశారు. ఎందుకంటే మనం ఇంత క్లోజ్‌గా ఉన్నాము ఇరాన్‌కు, ఇంత క్లోజ్‌గా ఉన్నాము ఇది ఇజ్రాయెల్‌కు అని ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాము. అని ఒకవేళ పోస్ట్ వార్ స్టాప్ అయిన తర్వాత పోస్ట్ వార్ నెగోషియేషన్స్‌లో మనం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాం. మనము మాటకింత వెయిట్ ఉంటది ఏదైతే ఉన్నాయో అన్నీ ఉట్టి ఊహలయిపోయినాయి. ఎందుకనంటే హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా మనం క్లోజ్‌గా ఉన్నప్పుడు బయలేటరల్‌గా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ యూఏఈ ప్రెసిడెంట్ తోటి, తర్వాత బహ్రెయిన్ చీఫ్ తోటి, తర్వాత మిగతా అదర్ జీసీసీ కంట్రీస్ వాళ్ళతోని మాట్లాడి ఈ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇరాన్‌లో అమెరికన్, ఇజ్రాయెల్ అటాక్ చేసి సుప్రీం లీడరు ప్లస్ 45 ఆల్ సీనియర్ లీడర్స్ అంతా హతమార్చినప్పుడు కనీసం మనం ఏం అనలేకపోయాం. అంటే మౌనం, సైలెన్స్ పెట్టాం. దానివల్ల ఏమవుతదనంటే కొంతవరకు ఇరాన్‌కు కూడా ఒకప్పుడు మనం మాక్సిమం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ఇరాన్ నుంచి. సరే రిస్ట్రిక్షన్స్ అమెరికా పెట్టింది కాబట్టి అది అయిపోయింది. అంటే వాళ్ళు డిక్టేట్ చేయటం వల్ల మనం దెబ్బతింటున్నాం. హ్మ్. ఇరానే డైరెక్ట్‌గా తింటుంది. ఇండైరెక్ట్‌గా అంతా మనం తింటున్నాం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిప్లొమసీ కొంతవరకు ఫెయిల్ కావటం వల్లనే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేస్తున్నా గానీ ఈ ఇరాను, చైనా షిప్స్‌కు ఆయిలు ఇంపోర్ట్‌కు, ప్యాసేజ్‌కి ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు అసిస్ట్ చేస్తామన్నారు. హ్మ్. అదే అమెరికా ఏమన్నదంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేస్తే మేము ఊరుకోం. అమెరికన్ నేవల్ ఫోర్సెస్ అక్కడ అండగా ఉండి ప్యాసేజ్ ఓపెన్ పెడతామన్నారు. ఎక్కడ పెట్టారు? అవును. లేదు. అంటే దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్ వస్తుంది గదా! మన దగ్గరున్న ఆయిల్ రిజర్వ్స్ కొంతవరకు ఉండొచ్చు. బట్ ఆహ్, మనము ఆయిల్ ఇంపోర్టింగ్ 85% ఆఫ్ అవర్ ఎనర్జీ ఆయిల్ నీడ్ వి హ్మ్. ఇంపోర్ట్. హ్మ్. దిగుమతులు చేసుకొని మనం నడిపించుకోవాల్సొస్తది. అటువంటప్పుడు మనం మాక్సిమం ఎఫెక్ట్ అవుతాం. అందువల్ల ఏమైందనంటే సమ్‌హౌ అయితే వీళ్ళు ప్రభుత్వం చెబుతుంది 75 రోజుల దాకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనకి ఆల్రెడీ వైజాగ్‌లో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మనకి రిజర్వ్స్ ఉన్నాయి అనేది చెబుతున్నారు గదా! సరే ఇప్పుడు మనం చూద్దాం ఇంత రిజర్వ్‌లున్నాయి, అంత రిజర్వ్‌లున్నాయి ప్రభుత్వం ప్రకటించినా గానీ, హ్మ్. ఇంకా కొన్ని ఒక వారం రోజుల్లో చూడండి మళ్ళీ ఆయిల్ ప్రైసులు పెరిగిపోతాయి. హ్మ్. అక్కడ పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెరుగుతారు. కానీ అదే పద్ధతిలో మనం ఆలోచిస్తే హ్మ్. $50 బ్యారెల్ ఆయిల్ ఉన్నప్పుడు పెంచిన అంటే మన ధరలు పెరిగి ఉన్నప్పుడు 110, $109 ఏదైతే ఉన్నదో హ్మ్. అంటే ఒక $110 యూపీఏ టైంలో ఉన్నప్పుడు కూడా 64, ₹65 లీటర్ ఉండేది. హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ 50 తగ్గితే రేట్ తగ్గాలి, తగ్గట్లేదంటున్నారు. తగ్గట్లేదు పెరిగింది. హ్మ్. సెస్సులు పెట్టి నూరుకు ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ వారి వల్ల ఆయిల్ ప్రైస్ పెరిగింది కానీ మళ్ళీ పెంచుతారు కానీ సెస్‌లు మా సంబంధం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకుంటాయని మళ్ళీ చెబుతున్నారు. లేదు రాష్ట్ర ప్రభుత్వంకు సెస్ కాదు. హ్మ్. కేంద్ర ప్రభుత్వమే. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం అపోజ్ చేస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వ్యాట్ కొంత ఏదైతే ఉందో టాక్స్‌లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గూడా ఉంటది. వాళ్ళు తగ్గించుకుంటే రేట్ తగ్గుతుంది కదా! అంటుంటారు అది గదా! కదా! అదే అందుకని ఆ సెస్ అనేది అందుకని అంటున్నాను. హ్మ్. ఆ జీఎస్టీ డిఫరెంట్. హ్మ్. సెస్ ఈస్ డిఫరెంట్. రైట్. ఆ! సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇంపోజ్ చేస్తది. 100% వాళ్ళే తీసుకుంటారు. హ్మ్. జీఎస్టీలో భాగం ఇయ్యాల్సొస్తది. కరెక్ట్. అవును. అందుకని స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ. అందుకని వాళ్ళు చాలుగా సెస్సులని పెట్టి లక్షల కోట్లు హ్మ్. అర్జిస్తున్నారు గానీ, హ్మ్. మన ప్రజలకు మాత్రం ఏం రిలీఫ్ రాలేదు. ఇప్పుడు హ్మ్. ఈ కొద్దిగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజర్ వల్ల ఆయిల్ మన నౌకలు ఏదైతే అంటున్నారో ఆల్మోస్ట్ 700 వరకు హ్మ్. నౌకలన్నీ ఆ ఏరియాలంతా స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. హ్మ్. సో, దాని ఎఫెక్టు ఆయిల్ మీద చాలా పడతది. ఈ హ్మ్. ఆయిల్ మీద ఎక్కువ పడటం వల్ల ఎవరు లాభపడతారు? హ్మ్. అమెరికా లాభపడతది. హ్మ్.
ఒకప్పుడు అమెరికా లార్జెస్ట్ ఇంపోర్టర్ ఉండేది. హ్మ్. ఒక 20 సంవత్సరాల కింద మనం చూసుకున్నట్టు. ఇప్పుడు ఎక్స్‌పోర్టర్. హ్మ్. అందుకని కదా మన మీద ప్రెషర్ పెట్టేది. మా దగ్గర నుంచి కొనండి ఆయిలు. హ్మ్. మా దగ్గర నుంచే కొనండి ఎల్ఎన్‌జీ. అంటే డబుల్ ద రేట్ పెట్టి మనం అక్కడ కొనుక్కోవాలి. ఇక్కడేమో రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ వీళ్ళ మీద పెట్టేసి మనకేమో అయన్నీ చేయాలి. ఇప్పుడు అదే చైనా హాయిగా ఇంపోర్ట్ చేసుకుంటారు. రష్యా నుంచి చేసుకుంటుంది. ఇరాన్ నుంచి కూడా చేస్తుంది. హ్మ్. చైనాని ఏం చేయలేకపోతున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆఫ్‌కోర్స్ చైనా అంత స్ట్రాంగ్ మనం లేం కాబట్టి అది వేరే సంగతి. బట్ అయినా డిప్లొమాటిక్‌గా మనం మంచి రిలేషన్ తోటి రెండిటితోని కంటిన్యూ చేసి గనుక ఉండుంటే మనకు కూడా అదే ఎగ్జామ్షన్ వచ్చు కదా! హ్మ్. చైనాకి ఇచ్చినట్టు. ఇప్పుడు రాలేదు. సో, అదంటే దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్. ఓకే. ఈ నార్త్ కొరియా ఎట్లా ఉంటుందండి? నార్త్ కొరియా స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉందా? కొద్దిగా ఆగుతారా వాళ్ళు? అంటే ఇప్పుడు నార్త్ కొరియా అనేది అది ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇరాన్‌కి బాగా మద్దతు ఉన్నది. కదా! మద్దతుంది గానీ, ఇప్పుడు వాళ్ళు గూడా ఇప్పుడు చైనీస్ ఎందుకంటే ఇరాన్‌కి మద్దతు ఉన్నవి చాలా కొన్ని దేశాలు. అందులో నార్త్ కొరియా చాలా డేంజర్ కదా! అవును. నార్త్ కొరియా ప్రామినెంట్‌గా అప్పుడు ఇరాన్ లీడర్‌షిప్ తోటి మంచి నెగోషియేషన్ పెట్టి వి సపోర్ట్ యూ అది ఇది అని చెప్తున్నారు గానీ, నార్త్ హ్మ్. కొరియా నాలుగోది ఏం చేస్తదంటే, డైరెక్ట్‌గా వచ్చి చేయటం కన్నా చైనీస్ లీడ్ హ్మ్. దే ఫాలో. హ్మ్. సో, ఇప్పుడు నార్త్ కొరియా గూడా ఓపెన్‌గా సపోర్ట్‌కు అంటే స్టేట్మెంట్లు ఇచ్చినా ఇవ్వచ్చు. హ్మ్. కాకపోతే డైరెక్ట్‌గా వాళ్ళు ఇస్తే వాళ్ళ వెయిటేజ్ అంత ఎక్కువ ఉండదు. వాళ్ళకు హ్మ్. తెలుసు. చైనా ఇచ్చిందనుకో దానికి వెయిటేజ్ వేరుంటది. చైనాతో అవును. పాటు సపోర్ట్‌కొచ్చిందనుకో ఇంకా హ్మ్. వేరుగా ఉంటది. అందుకని వాళ్ళు గూడా వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలోనే ఉన్నారు. బట్ దే హ్మ్. విల్ ఫాలో చైనా హ్మ్. సపోర్ట్. ఒకవేళ ఎస్కలేట్ అయ్యి ప్రొలాంగ్ అయితే చైనా సపోర్ట్‌కొస్తుంది. తర్వాత నార్త్ కొరియా వస్తుంది. కాకపోతే రష్యా ఏంటంటే ఆల్రెడీ దాంట్లో ఎంటాంగిల్ అయ్యి ఉన్నది, ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది యుక్రెయిన్ తోటి. సో, వ్ అనుకున్నంత హెల్ప్ చేయలేకపోవచ్చు. డాక్టర్ వినోద్ గారు ఇప్పుడు గల్ఫ్‌లో చాలా దేశాలు ఈ యుద్ధం వల్ల రీజనల్ వార్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతింటున్నాయి. అంటే దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవి అమెరికా మీద ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ స్టాండ్ కూడా మారుతోంది. మీరు ఇక్కడి నుంచి ఏం చేయకండి, యుద్ధాలు లాంటివి ఇక్కడి నుంచి మొదలెట్టకండి అనేది కొన్ని దేశాలు కూడా చెబుతున్నాయి కదా! వీటిల్ని ఈ దేశాలు అమెరికా మీద ఒత్తిడి పెంచే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? నేచురల్‌గా అండి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా డీప్‌గా పోయినట్టయితే ఈ వార్ జరగక ముందు నుంచి గూడా హ్మ్. ఈ గల్ఫ్ కంట్రీస్ కొంతవరకు అమెరికాకు చెప్తున్నదేందంటే ఇది ఇరాన్ మీద అటాక్ చేయకండి. చేస్తే గనక వాళ్ళు ఆటోమేటిక్‌గా మీ స్థావరాల మీద అటాక్ చేస్తామని ఓపెన్‌గా అంటున్నారు గాబట్టి, హ్మ్. దాని మీదనే కాకుండా మిగతా ఏరియాలు గూడా పడతాయి. హ్మ్. అటువంటప్పుడు ఏమైందంటే ఈ ఏరియా పీస్‌ఫుల్ ఏరియా మంచి సేఫ్ అండ్ సెక్యూర్ అని ఏదైతే ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడైతే ప్రాస్పరస్‌గా అవుతున్నామో, ఆయిల్ బిజినెస్ ఇప్పుడు సింపుల్. ఖతార్‌లో ఇప్పుడు మొత్తం గ్యాస్ ప్రొడక్షన్ అంతా స్టాప్ అయిపోయింది. హ్మ్. మళ్ళా ఒకసారి స్టాప్ అయిపోయి మళ్ళా స్టార్ట్ చేయని కనీసం 10, 15 రోజులు పడతదని అంటున్నారు వాళ్ళు. హ్మ్. అంటే డిస్రప్ట్ అయిపోయినట్టే కదా! అవును. అలాంటప్పుడు ఇప్పుడు దుబాయ్ మీద అటాక్ అయిపోయింది. ఆ దుబాయ్‌లో అటాక్ అయిపోయినప్పుడు అంతా ఒకప్పుడు ఏమనుకుంటారు అదొక పారడైజు అక్కడ ఏముండదు. అంత హ్మ్. పీస్ అండ్ సేఫెస్ట్ సేఫెస్ట్ ఏరియా వన్ కెన్ డూ మంచి బిజినెస్ 24 టూరిజం సెంటరు. అదే వన్ కెన్ డూ బిజినెస్ 24 అవర్స్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ హ్మ్. సేఫెస్ట్ అని. ఇప్పుడేమైంది అంతా ప్రజలకు అమెరికా ప్రొటెక్ట్ చేయలేకపోయింది. అమెరికానే ప్రొటెక్ట్ అంతే కదా! చేయలేకపోయింది. అమెరికా హ్మ్. ప్రామిస్ జేసింది కదా! హ్మ్. మీకేం భయం లేదు. మేమున్నాం. మా అభయహస్తం కింద మీరు అన్నీ జేసుకోవచ్చు. మేము జూసుకుంటాం అనే పద్ధతిలో వస్తే హ్మ్. ఇవేం అమెరికా చూడలేకపోతున్నాం. గ్యారంటీ కాదనేది అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైపోయింది. సో, హ్మ్. దాంతోని డిపెండెంట్ ఆన్ అమెరికా ఇంకా ముందు కొద్దిగా ఆలోచిస్తారు వీళ్ళు. హ్మ్. సో, అందువల్ల ఏమవుతుందంటే గల్ఫ్ కంట్రీస్‌లకున్న ఏదైతే పేరు, ఆ బిజినెసు అవి ఇవన్నీ దెబ్బతింటాయి. అందుకని ఆ ప్రెషర్ మొదటి నుంచి పెడుతున్నారు. హ్మ్. దానివల్ల కొంతవరకు అదే సేమ్ మన జూన్‌లో గనక లిమిటెడ్ ఫ్యూ డేస్‌లో ఎ అటాక్ జేసి ఎళ్ళిపోయే పద్ధతిలో చేద్దామని ట్రంప్ ఏదో ప్లాన్ జేసిండు గానీ, అది కొద్దిగా ఇప్పుడు ఏమైతుందంటే అది బ్యాక్ ఫైర్ అయ్యే పద్ధతిలో ఉంది గాబట్టి, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు. గల్ఫ్ మీరన్నారుగా ఖతర్ చాలా ప్రెషర్ పెడుతుంది. హ్మ్. అలానే ఇప్పుడు యూఏఈ వాళ్ళు గూడా ప్రెషర్ పెడుతున్నారు. బట్ ఈ ప్రెషర్‌ల వల్ల కొంతవరకు ఏమవుద్దంటే, ఈ ట్రంప్ ఆయనది ఏమంటారు ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్. హ్మ్. సో, ఇయన్నీ కొంతవరకు పట్టించుకునేది కాకుండా, ఇంకా ఇప్పుడు ఏదో కాలు గాలిన కోతి పిచ్చోడి లెక్క చేతిలో రాయి రాయిలాగా. లెక్క అలానే హ్మ్. ఉంటది గాబట్టి అక్కడ ఆఫ్‌కోర్స్ అంటే డొమెస్టిక్ గల్ఫ్‌లో కొన్ని దేశాలకి సొంతంగా మిలిటరీ కూడా లేదు. వాళ్ళు డైరెక్ట్ అమెరికా మీదే ఆధారపడతారనేది కూడా ఉంది కదా! అదే గదా! హ్మ్. 100% మేము ఇప్పుడు గల్ఫ్ వాళ్ళు ఆలోచించింది ఎందుకనంటే, అమెరికా ఈజ్ సూపర్ పవర్, ఓన్లీ సూపర్ పవర్, హ్మ్. మైటియెస్ట్ కంట్రీ వెన్ వాళ్ళు గనక మనం ప్రొటెక్షన్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళకి ఔట్ సోర్సింగ్ ఇచ్చినట్టే ఇప్పటిదాకా ఎగ్జాక్ట్‌లీ. చేశారాళ్ళు. ఔట్ సోర్సింగ్ ఉన్నది కాబట్టి హ్మ్. 100% సేఫ్ అనుకున్నారు. హ్మ్.
కానీ ఇప్పుడు ఇరాన్ అది రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నది. హ్మ్. సో దానివల్ల ఏమవుతుందని అంటే హ్మ్. ఇప్పుడు వాళ్ళు డిపెండెన్స్ ఆన్ అమెరికా తగ్గించుకుంటారు. హ్మ్. సో దానివల్ల అమెరికన్ క్రెడిబిలిటీ గల్ఫ్లో హ్మ్. ఇన్ఫ్లుయెన్స్ హ్మ్. ఉండదు. హ్మ్. సో లాంగ్ రన్‌లో అమెరికాకి నష్టం అయిపోతది. ఈ హ్మ్. పెట్రో డాలర్ అనేది ఇప్పుడు అంటే మరి ట్రంప్ సైక్‌లో ఒకప్పుడు ఇంపోర్టింగ్ కంట్రీ కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకు గల్ఫ్ ఏరియా అనుకోని అప్పుడు అమెరికా ఆలోచించేది. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిస్ట్రిక్షన్స్‌కి లేకుండా ఇరాన్ గనుక మాక్సిమం ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలిగితే హ్మ్. అది కాంపిటీటర్ అవుతది ఇప్పుడు హ్మ్. యూఎస్‌కు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్‌పోర్ట్‌కి తయారయ్యారు కదా! హ్మ్. ఇప్పుడు డ్రిల్ బేబీ డ్రిల్ అని మొత్తం ఆయిల్ ఎక్స్‌ప్లోర్ చేయమని అంటున్నాడు కాబట్టి, అవును. తర్వాత వెనిజువేలాని కూడా ఆక్యుపై చేసిండు కాబట్టి, హ్మ్. వాళ్ళే మాక్సిమం ఎక్స్‌పోర్ట్ చేయాలి వరల్డ్‌లో. సో, హ్మ్. వీళ్ళు కాంపిటీటర్ అవుతారు. అందువని ఆ యాంగిల్‌లో కూడా చూస్తే ఇక్కడ ఇన్‌స్టెబిలిటీ ఉండటం కొంతవరకు అమెరికాకు మేలేమో అనే పద్ధతిలో పోయినట్టు కూడా ఊహాగానాలొస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా మనం రీజనల్ వార్ లాగానే మనం చూసాము. అవును. ఇది ఈ గ్లోబల్‌గా మారే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? వరల్డ్ వార్ 3 అనేది కూడా కొంత స్పెక్యులేషన్ వస్తుంది. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మీరన్నది కొంతవరకు కరెక్టే. అయితే ప్రజల్లో ఏమైతుందంటే వార్ ఎస్కలేట్ అయ్యి, స్ప్రెడ్ అయ్యి వేరియస్ ఏరియాస్‌లకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇప్పుడు మనం శ్రీలంక వాటర్స్‌కు దూరంగానే అంటే మన ఇండియా నేవల్ ఎక్సర్‌సైజ్‌కు వచ్చిన ఆహ్, ఇరాన్ ఇరాన్ నేవీ నౌకల్ని నౌకను యుద్ధ నౌకను వీళ్ళు డిస్ట్రాయ్ చేసిండ్రు. ఆ సబ్ 140 మంది గల్లంతైపోయారు. 32 30 మందిని మందిని శ్రీలంక వాళ్ళు సేవ్ చేయగలిగారు. రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేశారు. హ్మ్. అంటే ఇప్పుడు స్ప్రెడ్ అక్కడి దాకా అయిపోయినట్టే కదా! హ్మ్. తర్వాత ఇక్కడ లెబనాన్ ఆల్రెడీ వార్‌లో ఫుట్ సోల్జర్స్ దిగిని ఇజ్రాయెల్ దింపేసింది. అది నడుస్తుంది కదా! హ్మ్. తర్వాత గల్ఫ్ ఏరియా అంతా అయిపోయింది. హ్మ్. ఈవెన్ మరి ఆ సైప్రస్ మీద వీళ్ళు క్షిపణులు ఎయటం ఫ్లీట్ అనేది 5 వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడి ఆ చేశారు. బహ్రెయిన్‌లో మొత్తం హ్మ్. డిస్ట్రాయ్ అయిపోయిందని హ్మ్. మనకు తెలిసినా గాని అమెరికన్స్ ఏం జరగలేదంటారు. అది వేరే ఫ్లీట్ సంగతి. 5 ఎంత కీలకం సార్ అది? చాలా ముఖ్యమైనదంట కదా! ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఒకప్పుడు మనకు మీకు మీకు జ్ఞాపకం ఉంటది. ఏది మన బంగ్లాదేశ్ లిబరేషన్ టైమ్‌లో సెవెంత్ ఫ్లీట్ వచ్చేసింది. అంత ఏదో అయిపోతది. ఇది హ్మ్. చేస్తారు, అది చేస్తారంటే అప్పుడు మనకున్న రష్యాతో ఓడమిక అందుకన్నా ముందే వాళ్ళ ప్రెజెన్స్ ఏర్పడి సెవెంత్ ఫ్లీట్ వచ్చినా ఏం కాకుండా చేసిండ్రు. హ్మ్. ఈ అంట్ ఫిఫ్త్ ఫ్లీట్ గురించి ఒకసారి చెప్పండి. అదంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్లీట్‌లో హ్మ్. అంటే ఏంటది? అంటే కామన్ మ్యాన్‌కి అర్థమయ్యేటట్టు. అంటే ఇప్పుడు ఫ్లీట్ అని అంటే దానికి ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఎయిర్‌పోర్ట్ లెక్కన పనిచేస్తాయి. ఇప్పుడు గెరాల్ ఫోర్ట్ ఏదైతే ఉందో హ్మ్. అక్కడ తీసుకొచ్చారు ఇవి కదా! సముద్రంలో ఉంటాయి. సముద్రంలో ఉంటాయి. అక్కడే హ్మ్. మొత్తం అది ఎయిర్‌పోర్ట్ అంటే రన్‌వే హ్మ్. అక్కడ దిగొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. తర్వాత రాడార్స్ ఉంటాయి. హ్మ్. రాడార్స్ ఎలా ఉంటాయంటే ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్ స్కై‌లోకి వెళ్ళగానే ఇది గమనిస్తది. హ్మ్. అది ఫారెన్ ఆబ్జెక్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా మిస్సైల్ పోయి కొట్టి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తాయి. హ్మ్. తర్వాత ఇక దానికి ఈ ఫైటర్ జెట్స్, తర్వాత దానికున్న టార్పెడోస్, వేరియస్ అదర్ నేవల్ ఫోర్సెస్ అన్నీ దానికి అటాచ్ అయ్యి ఉంటాయి. అంటే హ్మ్. నంబర్ ఉంటది కొంత. హ్మ్. 45 ఉండొచ్చు. ఫిఫ్త్ ఫ్లీట్‌కు దానికి 45 అరౌండ్ 50 దాకా ఉన్నాయని చెప్తున్నారు. హ్మ్. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి స్ట్రెంగ్త్‌ని బట్టి ఇయన్నీ ఆల్మోస్ట్ ఒక 30, ఏమంట 40 దేశాలను కవర్ చేస్తుందా ఇది ఆహ్, ము గల్ఫ్‌లో? అంటే ఇప్పుడు దేశాలకు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు హ్మ్. ఆ ఏరియాను హ్మ్. దేశాలు ఎన్నెన్ని ఉండని గాని ఆ రీజియన్ హ్మ్. ఈ రీజియన్‌లో ఇది ఉన్నదంటే అంతవరకు కవర్ చేయగలుగుతది. అంటే కవర్ చేయటం అనేది ఇప్పుడు అంటున్నాం కదా! అదే మన అమ్యునిషన్ ఎంతున్నది? హ్మ్. ఇప్పుడు 4, 5 రోజులకు సరిపోయే, వారం రోజులకు సరిపోయే అమ్యునిషనే ఉన్నదని వాళ్ళు పెంటగాన్ వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా! గల్ఫ్‌లో ఉన్న కంట్రీస్ కూడా మొత్తుకుంటున్నాయి. మాకు ఇది క్షిపణులు లేవు, మిస్సైల్స్ లేవు, ప్రొటెక్ట్ చేయడానికి ఏం లేదు. రాడార్స్ కూడా ఎగిరిపోతున్నాయి. వి హ్మ్. హావ్ టు కమ్ టు రిస్క్ అని ఇండైరెక్ట్ ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. అది ఈ ఫిఫ్త్ ఫ్లీట్ దాదాపు 20% డ్యామేజ్ అయిందని వాళ్ళే చెబుతున్నారు. కానీ ఎంత అనేది మనకు తెలీదు. అదే ఇప్పుడు నాన్ ఫంక్షనల్ అయిపోయిందని ఇరాన్ అనేది. హ్మ్. ఆల్మోస్ట్ ఇక అది చేసాం మేము. నాన్ చేశాం. ఫంక్షన్ చేసి పడేసాం అంతే. అమెరికా ఫ్లీట్ ఫిఫ్త్ ఫ్లీట్ ఫ్లీట్‌ని. ఫ్లీట్ హ్మ్. టోటల్ డిస్ట్రాయ్ చేసామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. పార్షియల్ డిస్ట్రాయ్ అయిందని వీళ్ళు అంటున్నారు. హ్మ్. సో, మనకి ఎప్పుడైనా తెలిసిందో వార్‌లో అనేది ట్రూత్ ఈస్ ద ఫస్ట్ క్యాజువాలిటీ. హ్మ్. సో, ఎవరేం చెప్తున్నారనేది మనం ఎవడికి దెబ్బ పడింది ఫస్ట్ అనేది. అనేది అది మనం వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది ఏది నమ్మలేము గానీ హ్మ్. జరగనేది జరిగింది. హ్మ్. సో, దానివల్ల అనేది అంటే నాన్ ఆపరేషనల్ అన్ని కంప్లీట్ అని వీరు అంటున్నారు. లేదు పార్షియల్ ఆపరేషన్ అని వాళ్ళు అంటారు. బట్ ఎనీవే హ్మ్. ఇరాన్ దెబ్బ కొట్టగలిగారు. అది నువ్వు ఫిఫ్త్ ఫ్లీటే పెట్టుకో. తర్వాత ఇక లార్జెస్ట్ రాడార్ స్టేషన్ ఖతర్‌లో అని పెట్టుకో. హ్మ్. దాని తర్వాత ఇక ఐరన్ డోమ్ హ్మ్. ఇజ్రాయెల్ అని పెట్టుకో. హ్మ్. తర్వాత డేవిడ్ స్లింగ్ అంటే వేరియస్ ప్రొటెక్షన్స్ ఎన్నున్నా గాని పెనిట్రేట్ చేయగలుగుతున్నారు. హ్మ్. విత్ వాట్? లో టెక్, లీస్ట్ కాస్ట్. హ్మ్. సో, అందువల్ల వీళ్ళు ఎంతకాలం నిన్ నిన్న వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయన సీనియర్ లీడర్ చెప్పిందంటే, మేము ఎంతకాలం వార్ జరిగినా ప్రిపేర్ అయ్యున్నాం. హ్మ్. సంవత్సరాల తరబడి నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నాం.
మేము సరెండర్ అయ్యి నీల్ డౌన్ కావట్లేదు. హ్మ్. యాజ్ లాంగ్ యాజ్ దే అటాక్, మేము కాదు అటాక్ చేస్తే వీ రిటాలియేట్. హ్మ్. సో అటువంటప్పుడు ఏమైందంటే నేను 2, 3 ఇంటర్వ్యూలో కూడా మీతోని కూడా అని ఉంటాను. ఇప్పుడు ఏ ఏ స్టేజ్ వస్తుందంటే ట్రంప్ పర్టిక్యులర్‌లీ ఎగ్జిట్ మోడ్, ఫేస్ సేవింగ్ పద్ధతిలో పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హుహు. దాని ఇండికేషన్ ఏంటి? ఇండస్ట్రియలిస్ట్ అందరిని, డిఫెన్స్ ఇండస్ట్రియల్ అందరినీ క్యాపిటల్‌లో వైట్ హౌస్‌కి పిలిపించి మాకు ఇవన్నీ అవసరం, మీరు తయారు చేయాలి అయ్యి అంటే ఆ స్టేజ్‌కి ఎమర్జెన్సీ మీటింగ్‌లో పోయిండ్రు అంటే అది హ్మ్. ఇండికేషన్. హ్మ్. వాళ్ళకి సరిపోను గాని ఫర్ ఎవర్ వీ కెన్ ఫైట్ అన్నాడంటే కొంతకాలం కంటే నువ్వేం చేయలేవని అర్థం. అంటే హ్మ్. ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకు మనం రివర్స్ హ్మ్. ఆలోచించాల్సి వస్తది. జస్ట్ అపోజిట్ అనుకోవాల్సింది. హ్మ్. సో, హ్మ్. ఆటోమేటిక్‌గా లిమిటెడ్‌తోని అన్ అంటే ఇప్పుడు ప్రాపర్‌గా ప్లాన్ జరగలేదు. ప్రాపర్ ప్లానింగ్ ఎప్పుడవుతది? డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అనుకో, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనుకో, వాళ్ళు జనరల్స్ సీరియస్‌గా ఆలోచించి ఆల్ టెక్నికల్ ఇష్యూస్, ఆల్ రిస్క్స్ అని క్యాలిక్యులేట్ చేసి ముందుకు పోయినప్పుడు అది వేరే సంగతి. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ట్రంప్‌కొచ్చేసి వీళ్ళు అటాక్ అనేసి అటాక్ జరిగింది. హ్మ్. సో, అందువల్ల ఏమవుతుందంటే వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అది మనం ఆయన 4, 5 మంత్స్ అన్నాడు కదా! ఇప్పుడు ఫిఫ్త్ డే ఇది. హ్మ్. ఇంకొక 4, 5 డేస్‌లోనే మొత్తం మనకు క్లియర్ అయిపోతుంది. హ్మ్. సో, ఎవరి బలం ఏంటి? ఎవరి దగ్గర ఎంతుంది? ఎంతున్నది, బ్యాలెన్స్ ఎంతుంది? బ్యాలెన్స్ ఎంతుంది, ఆ! ఎంతకాలం పోగలుగుతుంటారు, ఆ! ఏమవుతది. బట్ ఈ ఈ ఈ ఈ విషయంలో ఒక మాట మనం చెప్పాల్సి వద్దంటే ఆయన ఏమనుకున్నది ఏందంటే ఈ నాటో ఫోర్సెస్, నాటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ హ్మ్. స్ట్రాంగ్‌గా నా వెంట నిలబడి నన్ను సపోర్ట్ చేస్తారనే పద్ధతిలో పోయిండు. యూకే ఏంటి మరి అలా చేసింది? అంటే యూకే కూడా ఇప్పుడు కరెక్టే. యూకేకు ఎందుకనంటే ట్రంప్‌కు ఉన్న ఇది ఏమంటారు, గర్వాన్నా లేకపోతే ఇంకా అంటే ఏమంటాం, ఏమేమి వర్డ్స్ ఉన్నాయి గానీ హ్మ్. హి డజంట్ కేర్ ఎనీబడీ. యూకే హ్మ్. ప్రైమ్ మినిస్టర్‌తోని ఫోన్ చేసి మాట్లాడితే ఏమంటంటే, "ఏయ్! కమ్ నీల్ డౌన్" అంటే మేము ఇది కొనుక్కుంటాం ఈ రేట్‌కి ఇచ్చేయి. ఆయనంతా బిజినెసే. హ్మ్. అది ఎలా జరుగుతుంటది? నేను ఎందుకు యూకే ఎందుకు యూ టర్న్ తీసుకుంది? ఎందుకు ట్విస్ట్ ఇచ్చింది ట్రంప్‌కి ఇప్పుడు ఇరాన్ విషయంలో? ఇరాన్ విషయంలోనే ఇరాన్ విషయం కంటే కూడా అంతకన్నా కూడా ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ని ఎప్పుడైతే ఆక్యుపై చేస్తా అన్నాడో హ్మ్. అది నెదర్లాండ్స్ వాళ్ళది ఏదైతే ఉన్నదో అది పార్ట్ ఆఫ్ ది ఈయూలో దాంట్లో ఉన్నది. అది నువ్వు ఎలాగా ఆక్యుపై చేస్తావు? లేకపోతే అమ్మమని అంటావు, లేకపోతే ఆక్యుపై చేస్తా అంటావు. అది కరెక్ట్ కాదా అని వీళ్ళు చెప్తున్నప్పుడు ఆయనకు మీరా నాకు ఎదురు చెప్పేది ఏంటి అనేది అది ఒక విధమైన హ్మ్. అంటే గర్వంతోటి ఆయన డీల్ చేసినప్పుడు వీళ్ళు కూడా హర్ట్ అయిపోతారు కదా! ఇప్పుడు సేమ్ కెనడా ఉన్నదనుకో, ఆయనను 51st స్టేట్‌గా గవర్నర్ అని 10 సార్లు అనేసిండు. హ్మ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఎలా ఫీల్ అవుతారు? అవును. తర్వాత అవమానమే గదా! ఆ! ఇప్పుడు మేము చేయబట్టే కెనడా బతుకుతుంది అనటం ఏంది మీనింగ్‌లెస్ కదా! సో, అటువంటియన్నీ ఆయన అయితే ఇక్కడ ఒక వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాటో ప్రకారం నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విషయంలో ట్రంప్‌కి మొదట్లోనే అంటే ఖమేనీ హత్య తర్వాత అందరూ మద్దతిచ్చారు. ఇప్పుడు బ్రిటన్ కూడా నాటోలోనే ఉంది. పూర్తిగా సపోర్ట్ చేయాలి గదా! అట్లా ఏమి ఉండదా? కేవలం యుద్ధం టైంలోనే చేయాల్సుంటుందా? ఎట్లా దీనిది ఎట్లా? ఇప్పుడు అది మనం నాటో దేశాల ఇప్పుడు కండిషన్స్ ఏముంటాయి? నాటో దేశాల కనుక వాళ్ళ కాన్స్టిట్యూషన్, కండిషన్స్ గనుక మనం ఒకసారి చూసినట్టయితే, హ్మ్. ఇఫ్ ఎనీ కంట్రీ, ఎనీ మెంబర్ ఆఫ్ ద నాటో అటాక్డ్ బై అదర్ కంట్రీ, హుహు. attacked by any other country, హ్మ్. then all the members will stand in support of that country. అంటే నాటోలోని ఏదైనా దేశం మీద బయట దేశం వచ్చి యుద్ధం చేస్తే దాడి అప్పుడు చేస్తే మిగిలిన సపోర్ట్ చేస్తాయి చేయాలి. నాటోలోని. అవును. ఆ! బట్ అదర్‌వైజ్ ఇఫ్ నాటో మెంబర్ పోయి ఒక కంట్రీ మీద ఎక్కడనో దాడి చేస్తే వీళ్ళంతా ఈ కంట్రీతో పాటు పోయి దాడి చేయాలని అయితే రైట్. లేదు. రైట్. ఓకే. ఓకే. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఆ రెండో కేటగరీకి వస్తుందిప్పుడు. నేచురల్ అంతే. అందుకనే హ్మ్. క్లియర్‌గా అన్నాడు ఆయనేది మన యూకే ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏందంటే, హ్మ్. ఎయిర్ బేసెస్ డియేగో గార్సియా అయినా, ఇక్కడ సైప్రస్‌లోనైనా అమెరికా కెన్ యూజ్ ఇట్ హ్మ్. ఫర్ హ్మ్. వాట్? హ్మ్. డిఫెన్స్ పర్పస్. హ్మ్. బట్ నాట్ ఫర్ అటాకింగ్ పర్పస్. హ్మ్. కేటగరికల్‌గా ఆయన పార్లమెంట్‌లోనే డిక్లేర్ చేసిండు. హ్మ్. అప్పుడు ట్రంప్‌కి మండిపోయింది. నా మీద రిస్ట్రిక్షన్స్ పెడతాడా? హ్మ్. ఇదేంటి? అని ఇగ ఆయన స్టైల్‌లో ఆయన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్‌ని తిట్టడం అది. హి హ్మ్. ఈస్ నాట్ విన్‌స్టన్ చర్చిల్. అంటే టు ఇన్సల్ట్ అంటే అలా చేయటం. తర్వాత స్పెయిన్ అయితే కండెమ్ చేసింది, అపోజ్ చేసింది. నో వే యూ కెనాట్ యూజ్ అవర్ బేసిస్. హ్మ్. ఇట్స్ రాంగ్. అటాక్ చేయటం తప్పు. అని స్పెయిన్ అంటే, స్పెయిన్‌తోని మేమేం బిజినెస్ చేయం. విల్ కట్ ఇట్ ఆఫ్. హ్మ్. కానీ అది గనుక స్పెయిన్‌తోని బిజినెస్ చేయకుండా తారిఫ్‌లు గనుక ఏదైనా చేసినప్పుడు ఏమైందంటే, ఈ ఈయూ అగ్రీమెంట్‌లలో ఎలా ఉందంటే,
ట్రేడ్ బిజినెస్ అగ్రిమెంట్‌లో అవును. ఏదన్నా ఒక కంట్రీ ఈయూ మెంబర్ల కంట్రీల మీద ఎనీ అదర్ కంట్రీ అంటే ఏది అన్నెసెసరీ ఆర్ అగైన్స్ట్ ద ఇంటర్నేషనల్ రా ఏమైనా తారీఫ్స్ అయ్యని యాక్షన్ తీసుకుంటే హ్మ్. వీళ్ళందరూ ఆ కంట్రీకి సపోర్ట్ ఉండాలి. హ్మ్. అది ఇన్వోక్ చేయొచ్చు స్పెయిన్‌కు అది ఇన్వోక్ చేసే ఆస్కారం కూడా ఉంది. హ్మ్. అప్పుడు ఈయూ అంతా సేమ్ ఇప్పుడు స్పెయిన్ మీద బిజినెస్ బంద్ చేసి ఏదో లేకపోతే ఒక 200% తారీఫ్ అని ఏసాడనుకోండి. హ్మ్. ఈయూ కంట్రీస్ కూడా మరి అమెరికన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మాక్సిమం తారీఫ్ ఎంత అంటే అంత వాళ్ళ డిసిషన్ ప్రకారం ఏయాల్సొస్తది. హ్మ్. రిటాలియేటర్ మెజర్ తీసుకోవాలి. కానీ ఈ నాటో విషయంలో మాత్రం అది కాదు. ఎందుకంటే అమెరికా అటాక్డ్. హ్మ్. అమెరికా అటాక్ చేసింది కాబట్టి వీళ్ళు పోయి దాంతో పాటు అమెరికా మీద ఎవరు అటాక్ చేయలేదు. చేయలేదు. అమెరికా పోయి చేసింది కదా! చేసింది. హ్మ్. సో, అందుకని ఈ నాటోది ఏదైతే ఉన్నదో కంట్రీస్‌లో ఉన్న రూల్ ప్రకారం వీళ్ళంతా కలిసి ఇరాన్‌ని అటాక్ చేసే ఆస్కారం అయితే లేదు. చెయ్యరు. అందుకని క్లియర్‌గా వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. ఓకే. డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత దానికి ఎవరు దాన్ని ముందరికి తీసుకెళ్తున్నారనేది చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎవరి పేరు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ముక్తబా ఖమేనీని అనౌన్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏంటి ఇతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఖమేనీ రెండో కొడుకు అంట కదా! ఇతనిది ఎట్లా ఉండొచ్చు? ఇతనికి సపోర్ట్ ఎంతవరకు ఉంది ఇరాన్‌లో? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇరాన్ లీడర్‌షిప్ అమెరికా ఎప్పుడైతే ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిన రోజు నుంచే వాళ్ళకు ఒక విధమైన ఇండికేషన్స్ వచ్చేసినాయి. ఎందుకనంటే ఆయన 2018లో ఇది నెగోషియేషన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను స్టాప్ చేయాలని వెస్ట్ పట్టుబడి ఆ నెగోషియేషన్స్ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ నెగోషియేషన్స్ నుంచి అమెరికన్ డెలిగేషన్ నుంచి వాపస్ తీసుకున్నాడు. కమ్ బ్యాక్ నో మోర్ ప్రాక్టీసింగ్ అప్పుడే ఇండికేషన్ ఇచ్చాడు. హ్మ్. అప్పటినుంచి హ్మ్. ఇరాన్‌కి ఏంటంటే ట్రంప్ మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చాడు కాబట్టి ఈ విల్ డూ సమ్ నాస్టీ థింగ్ అండ్ అటాక్ చేయొచ్చు అనే పద్ధతిలో ఉన్నారు కాబట్టి హ్మ్. వీళ్ళు ఏం చేశారంటే దే ఆర్ ఇన్ ప్రిపరేషన్. హ్మ్. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇదంతా పెద్ద పబ్లిక్‌గా రాకపోయినా గానీ హ్మ్. ఖమేనీ చవకముందు మొన్న అటాక్‌లో పోకముందే ఆల్రెడీ దే వర్ ప్లానింగ్ ఫర్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. హ్మ్. ఒకవేళ ఆ లెవెల్ పోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండాలని ఈజ్ ఆల్రెడీ వర్కింగ్. హ్మ్. ఈయన సన్ను ఈ అంటే పబ్లిక్‌గా ఈ బయట కొత్త సుప్రీం లీడర్‌కి పూర్తి అనుభవం ఉంది. ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్ హ్మ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ సుప్రీం లీడర్ ఫాదరే కాబట్టి. హ్మ్. హి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. రివల్యూషనరీ గార్డ్స్ పూర్తి సపోర్ట్. అండర్ కంట్రోల్. దే ఆర్ హ్మ్. ఆల్ సపోర్టింగ్ హిమ్. హ్మ్. వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏందనంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆహ్, మామూలుగా ఓల్డ్ జనరేషన్ ఉన్న అంత హార్డ్‌గా ఉండకపోవచ్చని ఒక వింగ్ అంటున్నారు. హ్మ్. కానీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళ ఫాదర్ కంటే కూడా ఈయన ఎక్కువ ఒక్కోసారి అగ్రెసివ్. అగ్రెసివ్‌గా పోతున్నాడని ఇంకా కొన్నొస్తది. హ్మ్. అయన్నీ ఇప్పుడంటే ఆయనంటే ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తుంటే ఆయన తరపు నుంచి ఈయన పోయిన యాక్ట్ చేసింది వేరు. బట్ హ్మ్. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కమాండింగ్‌లోకొచ్చినప్పుడు తర్వాత ఈ పరిస్థితులలో ఎలా యాక్ట్ చేస్తాడనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేం. హ్మ్. సో, మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ పాలిసీ కంటిన్యూ అవుతది. హ్మ్. దాంట్లో దే అంటే పోయి సరెండర్ అయ్యి ఏదో చేసుకునేది అదైతే కాదు. సో, ఏదైతే సిస్టమ్ ఉన్నదో అదే కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు సుప్రీం లీడర్ ఆయన ఉన్నప్పుడు సరే మంచో చెడో ఏదో అలా నడిచిపోయింది. ఇప్పుడు నిన్న ఒక న్యూస్ వచ్చింది ఏందనంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌లో ఇప్పుడు రివల్యూషనరీ గార్డ్ వాళ్ళంతా అంటే రిస్ట్రిక్షన్ పెట్టి షిప్స్ మీద దాడులు చేయటం అయ్యింది హౌతీలు. హౌతీ అది 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 మనం సెకండ్ మాట్లాడదాం. హ్మ్. ఎందుకంటే అది మనం ఏమంటామంటే ప్రాక్సీస్. హ్మ్. ప్రాక్సీ వారే కదా ఇదంతా. వాళ్ళతోని ఇంకా మాట్లాడదాం. ఎందుకంటే ఎంతలా హ్మ్. హౌ లాంగ్ ఇట్ విల్ గో అంటే అది ఆ పాయింట్‌లో చేద్దాం గానీ, హ్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్ మొక్తావ్ ఖమేనీ ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు మనం ఇలా నడిపిస్తాడు, ఇలా ఉంటాడని చెప్పడానికి కష్టం అవుతది. ఇట్ హ్మ్. టేక్స్ లిటిల్ టైమ్. బట్ సేమ్ సిస్టమ్‌లో సేమ్ పాలిసీస్ మాత్రం అయితే కంటిన్యూ అవుతాయి. హ్మ్. ఇంకా అగ్రెసివ్‌గా పోతాడా? లేకపోతే ఏమైనా సాఫ్టనింగ్ అవుతదనేది ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న పరిస్థితులను బట్టి ఉంటది. హ్మ్. బట్ బేసిక్ పాయింట్ ఏందంటే ఇరాన్ క్లియర్‌గా అంటుంది. వి ఆర్ నాట్ గోయింగ్ టు సరెండర్. యాస్ సింపుల్ యాస్ దట్. మరణము, స్వర్గము అంటే ఆహ్, అనేది ఒక పద్ధతిలో మరణమా? స్వర్గమా అన్నట్టు. అంతే వీర స్వర్గం. వీర స్వర్గం. సో, వీరులుగా చనిపోతాం గానీ అదే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గనుక సరెండర్ అయిపోతే హ్మ్. అక్కడున్న ప్రజలు రివర్స్ అంటే రిజిమ్‌ను తీసేసి వీళ్ళని దించేసి వేరేది పెట్టుకునే పద్ధతిలో గాకుండా వీళ్ళనే చంపేస్తారు వాళ్ళు.
డాక్టర్ వినోద్ గారు, మనం ఇతర దేశాల్లో ఇటువంటి కండిషన్స్ వస్తే ఎప్పటికో వాళ్ళు హ్యాండ్స్ అప్ అని చెప్పేసి చేతులు ఎత్తేసేవాళ్ళు. ఇరాన్ ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా నిలబడింది? వాళ్ళ చీఫ్ సుప్రీం పోయినా కూడా ఇంత గట్టిగా నిలబడిందంటే ఏంటది అక్కడ? ఇప్పుడు అదే మనం ఒకసారి ఆలోచించాలి. పర్షియన్ కల్చరు, తర్వాత మనకి ఇండియన్ కల్చర్ తోటి మనకున్న రిలేషన్స్ తోటి కూడా వాళ్ళు కూడా దే ఆర్ ప్రౌడ్ పీపుల్, ప్రౌడ్ నేషన్. హ్మ్. అంత ఇది అంటే మైండ్ సెట్ మిగిలిన వాళ్ళలాగా అక్కడ కనిపించట్లేదు మనకి. ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం చూస్తే అదే చాలా గట్టిగా నిలబడుతున్నారు కదా! అంటే ఇది అప్పుడిప్పుడు ఏమంటారంటే ఇది 79 నుంచి ఏదైతే ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి ఇది వీళ్ళొచ్చారో, ఈ గాడ్స్ వీళ్ళంతా ఆ సిస్టమ్ ఇలా ఏర్పడదో అప్పటినుంచి కూడా వీళ్ళు అమెరికన్స్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయటం, రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ ఆ కల్చర్‌లో పెరిగిపోయారు. హ్మ్. తర్వాత ఈ సిన్స్ లాస్ట్ 2 డికేడ్స్ ఈ అమెరికన్ ప్రెషర్ ఇది ఎక్కువైనంత కాలం ఎక్కువవుతుంటే ఏంటంటే వాళ్ళు వార్ కల్చర్‌లోనే పెరిగిండ్రు. ఓహ్! రైట్. రైట్. ఆ! ఇప్పుడు మనం అనుకున్నాం గదా! ఏది ఇన్ని డ్రోన్‌లు, ఇన్ని మిసైల్స్ అంటే ఈ రోజు వచ్చింది గాదు. ఆల్మోస్ట్ 10, 15 ఏండ్ల నుంచి ఇయన్నీ తయారవుతున్నాయి. హ్మ్. వాడు అలవాటు పడిపోయాడు ఆ! దానికి. హ్మ్. వార్ ఎకానమీ. ఇప్పుడు హ్మ్. లైఫ్ అండ్ డెత్ క్వెషన్‌లతోటి అలా వస్తున్నప్పుడు బతుకు పోరాటం. బతుకు పోరాటం. సో, అటువంటప్పుడు ఇక సరెండర్ అయ్యేది వీక్‌గా కనిపించడం అనేది లేనే లేదు. హ్మ్. సో, దాంతోటి దేర్ ఎకానమీ గూడా అలానే ట్యూన్డ్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పుకోవాల్సిందేంటంటే సౌదీ అరేబియా ప్రాస్పరస్ నేషన్. ఓహ్! ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అనుకుంటా. ఇరాన్ మీద గనక ఇటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీగా గనక ఇరాను ఆహ్, అడ్మినిస్ట్రేషన్ చేయబడి ఎకానమీ గనక పుంజుకొని ఉంటే ఈక్వల్ టు సౌదీ అరేబియా అంత రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి. అవును. సో, దాన్ని ఈ అమెరికన్ వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టి స్కటిల్ చేయటం, ఇలా చేయటం వల్లనే వాళ్ళు ఆ స్టేజ్‌కి పోయినరు. బట్ మీరన్నట్టు ఈ ఇరాన్ బై నేచర్ వాళ్ళంత వీక్ కాదు. హ్మ్. పర్టిక్యులర్‌గా ఈ అమెరికన్ రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్, ఈ యుద్ధ వాతావరణంలో పెరిగిన వాళ్ళు దశాబ్దాల కొద్దీ. ఈ ప్రాక్సీస్‌తో ఎట్లా ఉంటుందండి ప్రాక్సీ వార్స్? అదే అందుకని ఇప్పుడు మన వార్ ఎంతకాలం నడుస్తది అని హ్మ్. ఒకసారైతే ఇంత కంట్రీ ఇంత సూపర్ పవర్‌ను ఇది ఎలా అయిందనంటే, హ్మ్. మనం సింపుల్‌గా మనం ఆలోచించాల్సింది ఆఫ్ఘనిస్తాను, ఆ తాలిబాన్స్ ఎంత అవును. సూపర్ పవర్. ఇరాను, నాటో అన్నీ కలిసి చేసినా గానీ చివరికి అమెరికా పారిపోవాల్సొచ్చింది. హ్మ్. సో, అదే పరిస్థితిలో ఎలా వచ్చిందంటే నువ్వు డైరెక్ట్‌గా ఆర్మీ టు ఆర్మీ కాకుండా దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ ఫైటింగ్. హ్మ్. దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ప్రాక్సీ వార్. హ్మ్. ప్రాక్సీ వార్ అంటే వీళ్ళకున్న సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 4 గ్రూపులు, 5 గ్రూపులలో చూస్తే ఫస్ట్ హ్మ్. అక్కడ హమాస్ అప్పుడు కొద్దిగా వీక్ అయినా గానీ హ్మ్. డెడ్ కాదు. గాజా దగ్గర. ఆ! అక్కడ కాదు. తర్వాత హెజ్బుల్లాస్ ఉన్నారు. ఇప్పుడు లెబనాన్ హ్మ్. చాలా స్ట్రాంగ్ ఫోర్స్. ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్‌గా వాళ్ళు దిగి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు లెబనాన్ మీద వార్ డిక్లేర్ చేసింది. అవును. సో, ఆల్మోస్ట్ అంటే వార్ మనకు స్ప్రెడ్ అయినట్టు, ఎస్కలేట్ అయినట్టు. ఆ రోజు వాళ్ళే కదా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇప్పుడు అదే ఇప్పుడు హ్మ్. అంటే ఎస్కలేట్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. హ్మ్. తర్వాత ఇక్కడ యెమెన్‌లో ఉన్న హూతీస్ హ్మ్. అది డెడ్లీ ఆర్గనైజేషన్. హ్మ్. వాళ్ళు ఇక్కడ హర్మోజు. స్టేట్ ఆఫ్ హార్ముజ్ గాదు. అక్కడ రెడ్ సీ ఇప్పుడు ఆల్టర్‌నేట్ రూట్ కూడా అక్కడ మేము బ్లాక్ చేస్తాం. అక్కడ ఎవరితోని షిప్ వచ్చినా మేము అక్కడ అటాక్ చేస్తాం అనేసిర్రు ఆళ్ళు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ రూట్ గాకుండా ఇంకొక రూట్ అటు పోయి యూరోప్‌కెళ్ళొచ్చు. హ్మ్. లేకపోతే ఆఫ్రికా పోయి కేప్ టౌన్ అక్కడంతా చుట్టూ తిరగాల్సొస్తది. హ్మ్. అలా గాకుండా ఈ రెడ్ సీ ద్వారా పోవచ్చు. అది కూడా మేము అదర్ ఆహ్, అమెరికన్ తర్వాత అమెరికన్ అలీస్ ఆర్ సపోర్టర్స్ షిప్స్ ఏదైనా మేము అటాక్ చేస్తే వాళ్ళు డిక్లేర్ చేశారు. హ్మ్. తర్వాత ఇరాక్‌లో కూడా ఉన్నది. ఏది ఈ షియైట్స్ ఏదైతే ఉన్నారో గ్రూప్‌లు హ్మ్. వాళ్ళు కూడా ఇరాన్ సపోర్టర్స్ అక్కడ కూడా ఉన్నది. హ్మ్. సో, ఇలా 4 గ్రూప్‌లు ఏయైతే ఉన్నాయో వాళ్ళకు ఎప్పటినుంచో వీళ్ళకంతా అంటే ఇరానియన్స్ చేసిన పద్ధతి ఏంటంటే వాళ్ళకు తెలుసు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వీళ్ళని ఉపయోగించుకోవాలని. యాక్చువల్‌గా ఇప్పుడు అంటే చక్రబంధం మొత్తం. అదే. యాక్చువల్‌గా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో అడకత్తెలు పడ్డట్టు అనిపిస్తుంది వాళ్ళకు. హ్మ్. ఎందుకంటే దే డోంట్ వాంట్ ఇది ఇరాన్ హెజిమనీ వాళ్ళు సహించరు. అలాగనే ఇజ్రాయెల్ హెజిమనీ అంతకంటే సహించరు. హ్మ్. కాకపోతే ఏంటంటే అమెరికా అష్యూరెన్స్‌లో ఉన్నది కాబట్టి మనం సేఫ్ అనుకోని అది కాపాడే పరిస్థితి లేదు. ఇప్పుడు అది కూడా లేదని తెలుస్తున్నది. హ్మ్. సో, అందుకని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అమెరికాని నమ్ముకొని చేయటం వల్ల నష్టమే జరిగింది గదా! హ్మ్. అనే పద్ధతులు ఉన్నారు. అందుకని ఓపెన్‌గా వచ్చి ఆహ్, అంటున్నారు ఇరాన్ మీద మేము గూడా రిటాలియేట్ చేస్తాం. ఏదన్నా ఇది జరిగితే ఆమె ఇరాన్ ప్రెసిడెంటు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వీళ్ళందరికి అప్పీల్ చేసిండ్రు రిటర్న్‌గా హ్మ్. బ్రాడ్‌కాస్ట్‌లో. లేదు లేదు మీరు మీ బ్రదర్స్, సిస్టర్స్ మేము మిమ్మల్ని అటాక్ చేయట్లేదు. అవును. మేము అమెరికన్ స్థావరాల మీదనే చేస్తున్నాం. అవును. ఒకవేళ కొల్లాటరల్ డ్యామేజ్ వల్ల ఏదైనా ఒక మిస్‌ఫైర్ అయ్యి ఏదైనా వచ్చినప్పుడు అది క్షమించండి. అలా జరగటానికి వీల్లేదు అని వాళ్ళు అంటే అయితే డీశాలినేషన్ సెంటర్స్ మీద కూడా దాడులు చేసినట్టున్నారు కదా వీళ్ళు. సౌదీలోని కొన్ని డీశాలినేషన్ ప్లాంట్స్ మీద కూడా.
ఇప్పుడు అదే కదా! ఇప్పుడు నీటి సమస్య ఏర్పరచడానికి. అంటే ఇప్పుడు అదే. ఇప్పుడు ఒకటి ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇయ్యటం వేరు. హ్మ్. కానీ ఇండైరెక్ట్‌గా ఇరానియన్ అథారిటీస్ అని ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఒకటే వాళ్ళ స్థావరాల మీద మనం ఏది అటాక్ చేస్తున్నంత కాలం వీళ్ళకంత పెద్దగా పట్టింపు ఉండదు. హ్మ్. ఆయిల్ ప్రొడక్షను, గ్యాస్ ప్రొడక్షను, తర్వాత అదర్ ఎసెన్షియల్ ఐటెమ్స్ గనక పడితే వాటరు. ఆ! హ్మ్. అది కొలెటరల్ డ్యామేజ్ కింద క్లెయిమ్ చేసుకో. రైట్. రైట్. ఓకే. ఏదో దాన్ని కొడితే మీ డీసాలినేషన్ ప్లాంట్ అంతే. డ్యామేజ్ అంతే. అయిందని చెప్పొచ్చు. అందుకని ఆ స్టేట్మెంట్‌లు కూడా చూస్తుంటాం కదా! హ్మ్. ఇక వార్‌లో ఎందుకంటే మీరు అంబాసిడర్‌గా కూడా చేశారు కాబట్టి మీకు అవగాహన ఉంటది. ఎట్లా డిప్లొమసీ ఎట్లా ఏంటి అనేది. అంతే కదా! ఇప్పుడు ఆ! వార్‌లో కొన్ని కొన్ని ఇప్పుడు ట్విస్ట్ చేసి చెప్పకపోతే అది మీరనుకున్నది నడిపించలేరు. హ్మ్. మేము అటాక్ చేయట్లేదు. ఒకవేళ కొల్లెటరల్ డ్యామేజ్ అయితే వి ఆర్ సారీ అని అదేదో వేరే విధంగా ఉంటది తప్ప, హ్మ్. క్రిప్లింగ్ చేయాలి అంటే ఇప్పుడు మీరన్నారు కదా! వీళ్ళెందుకు ప్రెషర్ తీసుకొచ్చలేరు, తెస్తున్నారా? ఒకవేళ తెస్తుంటే ఎలా అమెరికా ఈల్డ్ అవుతదా? ఎలా ఉన్నది అందరికొస్తది. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి ఆ ఆలోచన వస్తది. అలా ప్రెషర్ కూడా తీసుకురానికి చెయ్యాలంటే, ఉట్టి అమెరికన్ స్థావరాలనే చేసేస్తే వీళ్ళకేం ఎఫెక్ట్ పడదు కదా! ఏదో వాళ్ళ స్థావరాలను కొట్టేస్తున్నారు. వాళ్ళ విమానాలు పోతున్నాయి. వాళ్ళ రాడార్ ఏదో దెబ్బతింటున్నారు కానీ, ఇప్పుడు ఆ రాడార్ దెబ్బతినటం వల్ల వాళ్ళకు ప్రొటెక్షన్ ఎగిరిపోయింది అవును. ఖతార్‌ది. అలానే వేరియస్ కంట్రీస్‌లో ఉన్న ఇది ఫిఫ్త్ ఫ్లీట్ అది ఇది అని అది నాశనం అయినప్పుడు అక్కడ కూడా బహ్రెయిన్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారంటే ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్నదిక్కడ. అందుకనే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌కు ఏం ప్రాబ్లమ్ లేదు. అమెరికా మొత్తం ప్రొటెక్షన్ చేయగలుగుతది. నార్మల్ ప్యాసేజ్ షిప్పింగ్ లైన్స్ అన్ని బంద్ చేస్తాయి. మా బిజినెస్‌కి ఏ దెబ్బ తలగదు, నష్టం రాదనే పద్ధతిలో ఒకప్పుడు ఆలోచించుంటారు ఉన్న హ్మ్. కంట్రీస్. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. సో, ఇప్పుడు అన్నీ ఏమైందంటే గల్ఫ్ కంట్రీస్, ఈ జీసీసీ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు రీథింకింగ్ చేయాల్సొస్తుంది. హ్మ్. అమెరికాను నమ్ముకుంటే ఎంతవరకు మనం సేఫ్? అంటే ఎంతకాలం? ఇప్పుడు ఎంతకాలం ఇది కొనసాగుతుంది అని మనం ప్రశ్న వేస్తే దానికొక జవాబు మనం చెప్పగలమా? ఇప్పుడు కష్టం కానీ, హ్మ్. పరిస్థితులను బట్టి చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏదో 4, 5 వారాలు అంటుండంటే 4, 5 రోజుల తర్వాత పరిస్థితులు మారుతాయని అర్థం చేసుకోవాలి. ఓకే. ఒకవేళ ఇఫ్ ఈస్ ఫోర్స్డ్ టు కంటిన్యూ ఏమవుద్దనంటే అమెరికాకే ఎక్కువ నష్టమే. అమెరికా ప్రజలే కొంతవరకు ట్రంప్‌ను దించేయాలనే పద్ధతులు కూడా ఇంపీచ్‌మెంట్ చేయాల్సిన పద్ధతి గనుక అవును. ఏర్పడితే అయితే ఆటోమేటిక్‌గా ఇది తగ్గిపోతాయి. ఎందుకంటే అక్కడ సర్వేల్లో కూడా కొన్ని రిపోర్ట్‌లో కూడా ఎక్కువ మద్దతు లేదు ఈ విషయంలో అనేది కూడా వస్తుంది. మొన్న లేట్ మెజారిటీ జనం అనుకోవట్లేదు. మొన్న లేటెస్ట్ చూస్తే 78% అపోజ్ చేస్తున్నారు. ఆ! అమెరికన్ వార్ ఆన్ ఇరాన్ అని కూడా వచ్చేసింది. అవును. ఇంక్లూడింగ్ మగా అంటే అవును. మేక్ మేక్ అమెరికా అమెరికా గ్రేట్ గ్రేట్ అనేది అగైన్. పెద్ద సపోర్టర్ ఈయనకు. ఆ హ్మ్. గ్రూప్. వాళ్ళ దాంట్లో సగం మంది కంటే ఎక్కువ ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది వద్దు అనేది అంటే వచ్చేస్తుంది. అంటే ఆ అపోజిషన్ కూడా పెరిగిపోతుంటది. కాకపోతే ఏందంటే ట్రంప్ ఒకటే అమెరికా లాభం అనేది ఒక ఎత్తు పెట్టేస్తే తన పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని కప్పిపుచ్చుకోనీకి. ఎప్‌స్టైన్ ఫైల్‌లో డీప్ ఇన్వాల్వ్‌మెంట్. ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ డైవర్షన్ టాక్టిక్స్ లెక్క ఇయన్నీ హ్మ్. ఇన్వాల్వ్ చేస్తాయి. ఇది అయిపోయిందనుకో ఇది ఆగడు. రేపు గ్రీన్‌లాండ్ గుంజుకుంటాడు. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఇక్కడ ఈ ఓవరాల్‌గా ఇందులో చూస్తుంటే ఎందుకు ఇంత ఇమ్మీడియేట్‌గా చేశాడు? దాడి ఇరాన్ మీద ఎందుకు ఇంత వేగంగా చేశాడు? ఏమైనా కీలకమైన ఫైల్స్ గాని, డాక్యుమెంట్స్ గాని ఏమైనా బయటపడ్డాయా? అంటే న్యూక్లియర్‌కి సంబంధించి అంటే త్వరలో తయారవ్వబోతుంది. వెపన్స్ రెడీ కాబోతున్నాయి. అలాంటి ఫైల్స్ ఏమైనా కీలకమైన ఫైల్స్ బయట ఏమైనా పడ్డాయా? మొసాద్‌కి కావచ్చు, సీఐఏకి కావచ్చు. అలా అనుకుంటే యాక్చువల్‌గా అలా లేదు అనేదే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. హ్మ్. అమెరికన్ ఇంటెలిజెన్స్ అయినా ఏముంది ఆ ఫైల్స్‌లో ఏముంది? అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌లో? ఇప్పుడు వాళ్ళది ఎన్రిచ్‌మెంట్ ఒక పీక్ లెవెల్‌కొచ్చేది ఆల్‌మోస్ట్ 90% దే రీచ్డ్ అండ్ దెన్ వితిన్ ఆహ్, వీక్స్ అంటే ఒక రనంటే 2 వీక్స్‌లోనే వాళ్ళు బాంబ్ తయారు చేసే పరిస్థితులు ఉన్నదని కూడా ఒకళ్ళు స్పెక్యులేషన్ చేసి. హ్మ్. ఇప్పుడు ట్రంప్ అనే ప్రకారం ఏంటంటే దే హావ్ రీచ్డ్ వెరీ క్లోజ్ అనేది. హ్మ్. కానీ జూన్‌లో ట్రంప్ అన్నాడు కదా! వి అబ్లిటరేటెడ్ ఎంటైర్ దీస్ న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్ ఆఫ్ ఇరాన్ అని డిక్లేర్ చేసుకున్నాడు కదా! హ్మ్. జూన్‌లో. అది లేటెస్ట్‌గా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మనం చూస్తే, వాళ్ళు పూర్తి చివరి దశలోకొచ్చారు. అదే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్‌కి అదే అనేది ఇప్పుడు జూన్‌లో అబ్లిటరేట్ చేస్తే చేశాడు. హ్మ్. అదే స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, హ్మ్. మరి ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎన్రిచ్‌మెంట్ ఆఫ్ యురేనియం హై గ్రేడ్‌కొచ్చేసి నియర్ టు బాంబ్ మేకింగ్ ఆ! అనేది ఇప్పుడెలా అవుతది? హ్మ్. అదే గాకుండా వాళ్ళ అంటే ఇంటెలిజెన్స్ టైం పడుతుందా బాగా? అది అయన్నీ నేచురల్లీ పూర్తిగా ఇట్స్ అవ్వడానికి? నాట్ దట్ ఈజీ కదా! అలా టైం హ్మ్. బట్టయితే రోజుకొక బాంబ్ తయారు చేసే పద్ధతులు ఉండొచ్చు. అలా కాదు కదా! హ్మ్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. హ్మ్. తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు వెరిఫై చేసింది.
ఇంటెలిజెన్స్ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇలా చేయలేదు. వాళ్ళ కెపాసిటీ రాలేదు. ఇది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇస్తే వాట్ ఈస్ దిస్ ఇది అమెరికన్ మన ఆ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ సరిగ్గా పని చేయలేదని గబ్బార్డ్ ఉంది కదా ఆవిడ. అవును. ఆవిడనే తిట్టడం మొదలుపెట్టాడు. తులసి గబాడ్. తులసి గబ్బార్డ్‌ని తిట్టడం మొదలుపెట్టాడు. హ్మ్. అంటే ఆ రిపోర్ట్ అనేది సబ్సెట్ ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పిందే కరెక్ట్. అప్పుడు అబిలిటరీ చేసామన్నాడు జూన్‌లో. లేదు లేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు అదొక సాకు. కానీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళ ఇన్స్పెక్షన్ ప్రకారం ఆహ్, ఇది ఇరాన్‌లో ఇప్పుడు వెపన్ గ్రేడ్ యురేనియం లేదు. ఎన్రిచ్‌మెంట్ 90% కాలేదు అని వాళ్ళైతే సర్టిఫై చేసారు. అంటే వీళ్ళు 90% తాగితే ఆటం బాంబ్ తోటి నేచురల్‌గా నియర్ నియర్. బాంబ్ క్వాలిటీకి, వెపన్ క్వాంటిటీకి వచ్చేసినట్టు. హ్మ్. వాళ్ళు అన్న ప్రకారం లేదు. అయితే ఇప్పుడు మొన్న డిస్కషన్స్‌లో కూడా స్విట్జర్లాండ్ జరిగింది. మేము ఏమి చెయ్యము. లెట్ ది ఇంటర్నేషనల్ జెనీవా మీటింగ్. జెనీవా మీటింగ్ అయినప్పుడు స్విట్జర్లాండ్‌లో వాళ్ళు హ్మ్. క్లియర్‌గా అన్నారు. ఏది ఇరానియన్ సైడ్ విల్ కమ్ టు ద అగ్రీమెంట్. వి డోంట్ డూ ఎనీథింగ్. హ్మ్. న్యూక్లియర్ ప్రోగ్రామే మేమేం మొదలుపెట్టం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కెన్ సూపర్వైజ్ ఎవ్రీథింగ్ హ్మ్. అని ఆ స్టేజ్‌కొచ్చి అసలు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చే పద్ధతి రాకముందు అయిపోతుండే. హ్మ్. ఆ జాయింట్ స్టేట్మెంట్ కనుక ఇచ్చుంటే మళ్ళీ ప్రాబ్లమ్‌లో పడతామని అది దానికన్నా ముందే కొట్టేసాడు. కొట్టేసాం. హ్మ్. నెక్స్ట్ డే తెల్లారి అన్నీ ఇయన్నీ వచ్చేస్తాయి. జాయింట్ స్టేట్మెంట్‌లో వచ్చి ఈ హ్మ్. డిస్కషన్స్ ఇవన్నీ బైలే చర్చలు ఫెయిల్ అయ్యాయి కదా! బోత్ పార్టీస్ సంతకాలు చేసి వచ్చేస్తారు. ఇయన్నీ హ్మ్. జరగపోవు. అంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అనేది అక్కడ చేసేది. ఈ ప్రీఎంప్టివ్ స్ట్రైక్ వీళ్ళ నెగోషియేషన్స్ మీదుగా జరిగింది. ఓకే. ట్రంప్ చేయటం వల్ల. సో, అయన్నీ ప్లాన్డ్ కాబట్టి అలా జరిగిపోయింది. సో, అందుకని ఇప్పుడు అదే మనం ఏంటంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎంతవరకు నడుస్తది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ ఒక అంటే కొద్దిగా టైం వెయిట్ అండ్ వాచ్ లెక్క వారం రోజులు 5 4-5 వీక్స్ అన్నారు గానీ ఇంకొక 5 డేస్ చూసినట్టయితే ఒక క్లారిటీ ఒక వస్తుంది. క్లారిటీ వచ్చేస్తది. దీంట్లో మాత్రం ఒకటి ఇరాన్ మాత్రం సరెండర్ అయ్యే పరిస్థితిలో లేదు. హ్మ్. వాళ్ళు ఎంతకాలం ఫైట్ చేయగలుగుతారు? వాళ్ళ లిమిటేషన్స్ ఎన్నున్నాయంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వన్ కెన్ సే ఫర్ లాంగ్ టైమ్ 2 డికేడ్స్ ఎప్పటినుంచో తయారవుతున్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళకున్న స్టాక్ ఫైల్స్ అన్నీ ఇంక అన్నీ బయటికి రాలేదు. ఎందుకంటే ఏది బయటకి వచ్చేసినా గానీ వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు గదా! సో, దానివల్ల వాళ్ళ దగ్గరున్నయి వాళ్ళకున్నయి. హ్మ్. సో, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో అస్థిరత ఏర్పడ్డది. సో, దీనివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది అది. హ్మ్. ఏంటి అనంటే మనకు ఆయిల్ ప్రాబ్లమ్ ఒకటి ఇమ్మీడియేటు. తర్వాత మనం ఒక 1,00,00,000 ప్రజలు అంటే ఆల్మోస్ట్ 95,00,000 మన ఇండియన్ వర్కర్స్ ఆర్ దేర్ అవును. ఇన్ ద గల్ఫ్ పనిచేస్తారు కంట్రీస్. కదా! సో, వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఇంపార్టెంట్ ప్రయారిటీ నంబర్ 1. దాని తర్వాత కూడా మన ఇప్పుడు యుద్ధం ప్రొలాంగ్ అయిపోయి ఇప్పుడు యుక్రెయిన్ పుటిన్ అనుకున్నది వాళ్ళ జనరల్స్ బ్రీఫ్ ఇచ్చింది ఏంటంటే వితిన్ 1 వీక్‌లో వి విల్ ఆక్యుపై వాటెవర్ ఏరియా ఆఫ్ మన యుక్రెయిన్. హ్మ్. అప్పుడు మనం స్టాప్ చేస్తాం అనుకున్నారు. అది జరగలేదు. వరల్డ్ వార్ కంటే ఎక్కువ టైం పట్టింది. అవును. ప్రొలాంగ్ అవుతుంది. అవును. సో, ఇది అలా కొంత పీరియడ్ ప్రొలాంగ్ అయినా మనకు చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే మనకు ఫారెన్ ఎక్స్‌చేంజ్ అంతా బోలెడంత ఈ రెమిటెన్సెస్ వలన వస్తుంది. మరి వాళ్ళందరిని ఎవాక్యుయేట్ చేయగలమా ఇప్పుడు? హ్మ్. ఒకప్పుడు కువైట్‌లో ఎవాక్యుయేట్ చేపించినప్పుడు అది లిమిటెడ్. ఒక కంట్రీ వార్. కానీ ఇది ఇప్పుడు ఎంటైర్ గల్ఫ్ ఆల్ కంట్రీస్ ఇన్వాల్వ్డ్. సో, దానికి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. కానీ మన ప్రభుత్వం గూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టిక్యులర్‌లీ ప్రైమ్ మినిస్టర్ అసలు ఇరాన్ వాళ్ళతోని మందలించాల్సింది. కనీసం సుప్రీం లీడర్‌ను ఇది అయినప్పుడు అట్‌లీస్ట్ వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడి కనీసం ఇరాన్‌లో గూడా మనకు 60,000-70,000 వేల మంది ఉన్నారు. అవును. ఇక్కడ హైదరాబాద్ నుంచి గూడా మనం చూస్తుండగా ఒక 1,800 మంది అక్కడ స్టూడెంట్స్ ఇరుక్కపోయారు. అవును. సో, అంటే మన దగ్గర వాళ్ళు గూడా ఇక్కడ వాళ్ళ కర్ణాటకలో ఒక విలేజ్‌లో ఇరాన్ వాళ్ళు 20,000 మంది ఉన్నారట. మినీ ఇరాన్ అంటారంట అంటే ఇప్పుడు కర్ణాటక. వాళ్ళు ఇక్కడ ఉంటే కాదు మన వాళ్ళు గూడా అక్కడ ఉన్నారు. అవును. సో, అందుకనే సంబంధాలున్నాయి. సంబంధాలున్నాయి. అందుకనే ఇప్పుడు మన జస్టిఫికేషన్ ఏమిస్తుందంటే గవర్నమెంట్ అయినా పర్టిక్యులర్ బీజేపీ పార్టీలు ఏంటంటే మన ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతోని మాట్లాడక తప్పలేదు. హ్మ్. అందుకనే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతోని మాట్లాడిండు. కనీసం సరే ఓకే. సుప్రీం లీడర్ లేడు. కనీసం ఫారెన్ మినిస్టర్ అయిన వాళ్ళతోని మాట్లాడి ఫారెన్ మినిస్టర్‌తోని ఓకే. ఇది మా సింపతి ఉంటది. బట్ మన ఇండియన్ నేషనల్స్ మీరు కాపాడవలసిన బాధ్యత మీది ఉంటది. కాపాడుతున్నందుకు కూడా వీఆర్ వెరీ థాంక్‌ఫుల్ వీళ్ళకి కూడా చెప్తే ఏమైద్దంటే అవును. ఒక మీరు కర్టసీ. ఇంపార్షియల్‌గా ఉన్నట్టు. హ్మ్. అటువంటప్పుడు చైనాకు ఇచ్చే వెసులుబాటు ఆయిల్ ఆహ్, హార్మోజ్ దగ్గర. హార్మోజ్ దగ్గర ఇచ్చిన మనకు కూడా వచ్చేది కదా! అది రాలేదనంటే మనం ఫెయిల్ అయినట్టే. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్ అది ఇప్పటికైనా ఇట్ ఈస్ నాట్ టూ లేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ప్రొయాక్టివ్ స్టెప్స్ టు హ్మ్. ప్రొటెక్ట్ అవర్ పీపుల్ ఈవెన్ ఇన్ ఇరాన్ ఆల్సో.
ఓకే. అది డాక్టర్ వినోద్ గారు చెప్తున్నారు. అంటే ఈ వారు అనిశ్చితి ఎంతకాలం పోతుంది అనేది మనం ప్రస్తుతం ఈరోజు చెప్పలేం. అయితే కనీసం 4, 5 రోజులు లేకపోతే కనీసం ఒక 1 వీక్ గాని ఈ అస్థిరత, ఒక అయోమయం, ఒక గందరగోళం పరిస్థితులు ఎప్పటికి సర్దుకుంటాయనేది మనం చెప్పలేమనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాప్.